నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హరితస సేవా సంస్థ వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యకిరణ్ శర్మ మల్లాది. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మనకు ఆధ్యాత్మికంగా కావచ్చు, నిత్య జీవితంలో కావచ్చు, ఎన్నెన్నో విధానాలు ఆచరిస్తున్నప్పటికీ కూడా మరెన్నో సందేహాలు తలెత్తుతూనే ఉంటాయి. అసలు ఏంటి వాటి గురించి ఒక అవగాహన ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అటువంటి అవగాహన కోసం చేసే ఈ చిన్న ప్రయత్నమే గురుగారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం. మరి ఇంకెందుకు ఆలస్యం, గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీరామరక్ష. గురుగారు, చాలా వరకు కొన్ని సామెతలు వింటూ ఉంటాం మనం ఇళ్లలో పెద్దవాళ్ళ ద్వారా. కానీ అసలు వాళ్ళు ఏదో తమాషాకు అంటున్నారు అన్నట్టుగా కొట్టిపారేస్తూ ఉంటాం. అయితే చాలా వరకు ఏంటి అనంటే, నువ్వు ఎంత చేసినా వేస్ట్, ఫస్ట్ నువ్వు ఇంట్లో గెలిచి రచ్చ గెలువు అని చెప్పి ఒక సామెత మాత్రం ఎక్కువగా వింటూ ఉంటాం. అసలు దీన్ని మనం ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? ఇది ఎవరికి వర్తిస్తుంది ముఖ్యంగా? ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని మనకి సామెత. ఇక్కడ ఇంట గెలవాలి అంటే చాలామంది ఏమనుకుంటారంటే, ఇంట్లో వాళ్ళ మనస్సు గెలిచి తర్వాత బయట సమాజం మనసు గెలవాలి అనేటువంటి అర్థంలో మాట్లాడతారు. కానీ నిజానికి అది దానికి విరుద్ధంగా చేసినటువంటి ఒక సామెతది. ఏ రకంగా? ఎలాగా? మీరు సమాజంలోకి వెళ్ళారు, మీరంటే ఎవరో ఎవరికీ తెలియదు, మీరు ఒక యాంకర్గా పరిచయం చేసుకున్నారు. వెంటనే అవతల వాడు ఓహో యాంకర్ గారా అని ఆశ్చర్యపోతాడు, లేదా మిమ్మల్ని అభినందిస్తాడు తప్ప వాడు మిమ్మల్ని చూసి ఈర్ష్య అసూయ చెందడు. ఓకేనా? అవునండి. మీతో పాటు కలిసి పెరిగినటువంటి మీ బంధువో స్నేహితుడో ఒకళ్ళు ఉంటారు. ఆల్ ఆఫ్ ఎ సడన్ మీరు ఒక యాంకర్ అయ్యి ఒక స్థాయికి చేరుకున్నారు. నిన్నటి దాకా నాతో ఉన్న వ్యక్తి ఈ రోజున 10 మందిలో గుర్తింపబడుతున్నారు అనగానే వాళ్ళల్లో ఒక రకమైనటువంటి ఈర్ష్య అసూయ కలుగుతాయి. మనిషికి ఒక శరీరానికి దెబ్బ తగిలింది అనుకోండి, మందు వేసుకుంటే తగ్గిపోతుంది. కానీ ఆ మనిషి మానసికంగా కృంగదీయబడ్డాడు అనుకోండి, కోలుకోవడం చాలా కష్టం. ఇలాంటి నేపథ్యాల్లోనే మనకి డిప్రెషన్ లాంటి ఆలోచనలు వస్తాయి. సహజంగా ఇది ఎవరిని తప్పు పట్టడం కాదు, ఇది ప్రాకృతికమైనటువంటి లక్షణం. మన వాళ్ళ దగ్గర నుంచే ప్రతికూలతలు. ఒకరి ఎదుగుదలను ఒప్పుకోలేకపోవడం, అంగీకరించలేకపోవడం, వాళ్ళని 10 మందిలో అవమానిస్తే తప్ప సంతోషపడకపోవడం, వాళ్ళ మీద ఉన్నటువంటి దానిని ఎలా తీర్చుకోవాలో తెలియక వ్యతిరేకంగా ప్రవర్తించటం, ఇవన్నీ కూడా మనిషికి మానసికమైనటువంటి ప్రతికూలతలు. ప్రస్తుతం జరుగుతున్న విధానం అంతా ఇదే. చాలా. ఈ నేపథ్యంలో ఏమవుతుందంటే, ఒక మనిషి, ఉదాహరణకి చెప్తాను, మీరు ఇంత పని చేస్తారు పొద్దుటి నుంచి సాయంత్రం దాకా. ఇక్కడికి మీరు వచ్చేది రిలాక్స్ అవడానికి రారు, ఇది సంపాదిస్తున్నటువంటి ఒక మార్గం మీకు. ఇక్కడ మీరు కష్టపడతారు. ఎక్కడ మీరు సేద తీరుతారు? ఇంట్లో. ఇంటికి వెళ్ళగానే అక్కడ ప్రతికూల పరిస్థితి ఉందనుకోండి, మీరు సేద తీరగలరా? అంటే అర్థం ఏమిటి? ఇక్కడ మీరు ఇంత శ్రమపడిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు కలిగే మానసిక ప్రతికూలతని కూడా మీరు అధిగమిస్తేనే ఈ రంగంలో మీరు రాణించగలుగుతారు. మనలో ఉండేటువంటి ఒక విశేష గుణాన్నో, విశేషతనో, విశేషతత్వాన్నో అందరూ అంగీకరించలేరు. అక్కడ కలిగేటువంటి మానసిక సంఘర్షణ నుంచి మనిషి తనకు తాను మాత్రమే తన యొక్క వ్యక్తిగత శ్రద్ధతోటి, వ్యక్తిగత ప్రతిభతోటి బయటపడాలి. అలాంటి ప్రదేశాలు, అక్కడ ఇల్లు అంటే కేవలం ఇల్లే కాదు, మీ పరిసరాలు, ఈ వర్గాల్లోని ఎప్పుడైతే నువ్వు అక్కడ గెలిచావో మానసికంగా, ప్రపంచాన్నే జయించగలవు. ఇప్పుడు మానసికంగా గెలవటము అనంటే వాళ్ళు ఏడిస్తే ఏంటి, వాళ్ళు ఏమంటే ఏంటి అని మనం దులిపేసుకొని వెళ్ళిపోవటమా, లేదు అంటే వాళ్ళ అంటే మైండ్ సెట్ ని మార్చటానికి ప్రయత్నించటమా, ఎలా సార్? ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న. ఇక్కడ నేను నరఘోష, దృష్టి దోషం వాటి గురించి నేను మాట్లాడట్లే. మీ మీదున్న వ్యతిరేకతని ఎదుటి వ్యక్తి తన మాటలతోటో తన చేతలతోటో అతను ప్రదర్శిస్తున్నాడు అనుకోండి, చాలా కంప్లైంట్లు వస్తాయి మీకు చూస్తే. ఒకే ఇంట్లో 2 పిల్లలు ఉంటారు, ఒకళ్ళనొకలాగా ఒకళ్ళనొకలాగా. కూతురు కోడలు, కూతురునొకలాగా కోడలు. ఆ కోడలు ఆఫీసులో అద్భుతంగా పనిచేస్తుంది, కానీ ఇంటికి వెళ్ళడానికి జంకుతూ ఉంటుంది. అక్కడ తనకు ఆ వెసులుబాటు లేదనుకోండి, మానసికమైనటువంటి విశ్రాంతి దొరకట్లేదనుకోండి, ఇక్కడ ఎలా రాణిస్తుంది?
అదే ఆలోచనలతో ఉండిపోతుంది ఇక్కడ కూడా. అంటే అర్థం ఏమిటి? ఈ ప్రతికూలతల్ని అధిగమించటానికి మిమ్మల్ని మీరు మానసికంగా సంసిద్ధత వ్యక్తం చేసుకోవాలి. వాళ్ళని వదిలేయలేరు మీరు. అవును. అలా అని మీ బాధ్యతలను విస్మరించలేరు. ఆ మౌనంగా ఇక్కడే మనకి ఆధ్యాత్మికత యొక్క గొప్పతనం ఉపయోగపడుతుంది. మనం అనుకున్నాం, ఆధ్యాత్మికత మనిషికి నేర్పించే మొట్టమొదటి లక్షణం ఏమిటి? సహనం. ఇప్పుడు వాళ్ళు ఒక వ్యతిరేక పని చేస్తున్నారు, మనం అదే పని చేసాం అనుకోండి, వాళ్ళకి మనకి తేడా ఏమిటి? అంతే కదా. సో నేను నాలాగనే ఉండాలి, వాళ్ళని ఆ వ్యతిరేకతని నా సమర్థతతోటి అధిగమించాలి. అందుకనే మనకి పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు, మౌనం సమస్యని దగ్గరికి రానివ్వదు, కానీ చిరునవ్వు ఆ సమస్యని అధిగమించేటువంటి శక్తినిస్తుంది. దాన్ని సైకలాజికల్గా మీరు మాట్లాడితే ఫ్రీకింగ్ ఫేస్ రిక్వైర్స్ 276 nerves టు మూవ్, బట్ ఏ స్మైల్ రిక్వైర్స్ 2 lips టు మూవ్. ఒక్క చిరునవ్వుతోటి అంత శ్రమ ఎందుకు? వాడు అరుస్తాడు, కేకలు పెడతాడు, అన్నీ చేస్తారు వాళ్ళు, లేకపోతే ఇంకొక రకంగా వ్యతిరేకతను చూపెడతారు. అన్నింటికీ మౌనంగా భగవంతుడు ముందుకు వెళ్ళి ఒక్క నవ్వుతోటి అధిగమించవచ్చు. ఆ మౌనం మనిషికి ఒక ప్రశాంతతనిస్తుంది. కానీ దీనికి కూడా సమయస్ఫూర్తి ఉండాలి కదా. చాలా విశేషం. సమయస్ఫూర్తి అంటే ఇందాక అదే చెప్పాను. ఆ సమయస్ఫూర్తి అంటే నథింగ్ బట్ యువర్ స్పిరిచువాలిటీ. అక్కడ నేను ప్రతిఘటించటం వలన, లేకపోతే దానికి రియాక్ట్ అవ్వడం వలన నేను నా ఆనందాన్ని మాత్రమే కాదు, నా సమర్థతను కూడా కోల్పోతున్నాను. నేను కొంతమంది కావాలని చేస్తారు. ఇప్పుడు పొరపాట్లు జరిగేటువంటివి కొన్ని, కావాలని చేసేటువంటివి కొన్ని. పొరపాటు జరిగిన వ్యక్తి నేను చెప్పక్కర్లా, వాడే అర్థం చేసుకుంటాడు, అయ్యో నేను తప్పు చేశానే అనుకుంటాడు. కావాలని చేసే వ్యక్తి వాడికి చెప్పిన అర్థం కాదు, చెప్పినా అర్థం కాని వాడి దగ్గరికి వెళ్ళి చెప్పడం దేనికి? అంతే, మౌనం. అక్కడ మౌనాన్ని ఆశ్రయించాలి. మిమ్మల్ని మీరు శక్తివంతులను చేసుకోవాలి, మిమ్మల్ని మీరు ప్రేరేపించుకోవాలి. అదే ఎంట గెలిచి రచ్చగెలవడం. ఆ ప్రతికూలత, ఈ మానసిక సంఘర్షణ ఎప్పుడైతే, ఎందుకంటే సహజమైనటువంటి కొన్ని దుర్లక్షణాలు మనిషికి ఈ పరిసరాల్లో నుంచే పుడతాయి. ఇందాక నేను చెప్పాను, మీరు ఎవరో తెలియని చోట మిమ్మల్ని ఎవరు చూసి ఈర్ష్యపడరు. పడినా వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, వాళ్ళతో మీకు రెగ్యులర్ ఇంటరాక్షన్ ఉండదు, మీకు అర్థం చేసుకోండి. కానీ ఇంట్లో దాన్ని మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. అక్కడ మీకు మానసిక ఎంతో మంది ప్రతిభ ఉండి కూడా ఈ విధమైనటువంటి ప్రతికూలతలతోటి తమని తాము అణుచేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎంత గెలచడం అంటే నిన్ను మానసికంగా నువ్వు సమర్థుడవి కావడమే దాంట్లో ఆంతర్యం. అలాగే ఇంట్లో వాళ్ళని మెప్పించటం కూడా. ఇంట్లో సమర్థమైనటువంటి పండితులు ఉన్నారనుకోండి, మీ పాండిత్యాన్ని వాళ్ళ ముందు ప్రదర్శించి వాళ్ళు దాన్ని అంగీకరించి వాళ్ళు నిన్ను సరిదిద్ది సన్మార్గంలో నడిపించి బయటికి గెలవడం, అది కూడా ఉంది. కానీ ఇది కేవలము పాజిటివ్ నైస్ మాత్రమే చూడకూడదు, నెగిటివ్ను కూడా దీంట్లో చూసి ఆ మానసికమైనటువంటి ప్రతిభతోటి సమర్థతతోటి బయట కూడా నిన్ను నిరూపించుకోవాలి. ఇప్పుడు మీరన్న దాన్ని బట్టి నాకు ఒకటి అడగాలనిపించింది సార్. అంటే మనకి ఇంట్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు బయటకి వెళ్ళి మన వర్క్ మనం కరెక్ట్గా చేసుకోలేకపోయే వాళ్ళ విషయంలో ఇది వర్తిస్తుంది. కొంతమంది విధానం ఎట్లుంటుంది అంటే అసలు బయటికి పంపించడానికే ఇష్టపడరు. అంటే హస్బెండ్ విషయమే తీసుకుందాం సార్, ఎక్కడికోవద్దు. అంటే ఇది ఎవరినో ఉద్దేశించి కాదు, చాలా వరకు చూస్తున్నాం. వైఫ్కి కొంచెం టాలెంట్ ఎక్కువ ఉంది, తను ఇతన్ని డామినేట్ చేస్తుందేమో అన్న ఉద్దేశంతో కూడా అసలు వెళ్లకుండా ఇంట్లోనే ఆపేసే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ మాటలతో చేష్టలతో. ఇలాంటప్పుడు అసలు తను బయటికే వెళ్ళలేదు, ఇంట్లో వాళ్ళని ఇంకా గెలవటం ఎందుకు ఏంటి అనే క్వశ్చన్ మార్క్ లో ఉండిపోతారు. దీనికి శాస్త్రపరమైనటువంటి ఒక చిన్న సమాధానం ఏమిటి అంటే, నిన్ను నీవు ప్రపంచం కోసం నిరూపించుకోవద్దు, నిన్ను నీవు నీ కోసం నిరూపించుకో. ఒక అద్భుతమైనటువంటి ఒక మాట ఉంది, కళాకారుడు చప్పట్లను ఆశించి ప్రదర్శన ఇచ్చినంత కాలం కళాకారుడు కాలేడు. కళాకారుడు తన కళలో తాను జీవించినప్పుడు అడగకుండా చప్పట్లు వస్తాయి. ఇది మేము నాటకాలు వేసే రోజుల్లో మా గురువు గారు మాకు నేర్పించారు. నువ్వు అందంగా అద్భుతంగా నాటకం వేసావని చప్పట్లు ఎక్స్పెక్ట్ చేయకు, కొట్టకపోవచ్చు. నువ్వు జీవించు, నువ్వు నటించకు, నువ్వు నీ పాత్రని ఆకలింపు చేసుకో. ఆ పాత్రలో నువ్వు జీవించినప్పుడు తెలియకుండానే ఆ ఆర్ద్రత ఆ ప్రేక్షకుడి మనస్సులో చేరి చప్పట్లు కొడతాడు. అది నీకు నిజమైన కొలమానం అని అనేవారు మా గురువు గారు మాతోటి. అలా నేను బయటికి వెళ్ళక్కర్లా, నన్ను నేను నిరూపించుకుందికి. సతీ సక్కుబాయి ఏం చేసి బయటికి నిరూపించుకుంది? రాణి ఝాన్సీ లక్ష్మీబాయి ఏం చేసి తన సమర్థతను నిరూపించుకుంది? తన భర్త ఎదురుగుండా బయటికి వెళ్ళి పోరాటాలు చేసిందా?
కానీ నీ సమర్థత తన భర్త అయినటువంటి ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత నా రాష్ట్రాన్ని రాజ్యాన్ని కాపాడుకునే కోసం కత్తి పట్టి బిడ్డతోటి బయటికి వెళ్ళింది మహనీయురాలు ఆవిడ. మరి అంతవరకు ఆవిడ యొక్క ప్రతిభ ఎక్కడ ఉంది? తన భర్త బయటికి పంపించలేదని దాచుకుందా? దాచుకోలేదు. తన సాధన తను చేస్తూనే ఉంది. తను తన కోసం బ్రతికింది. నీ ప్రతిభ లోకం కోసం కాదు. నీకు రావాల్సిన గుర్తింపు అడగకుండానే వస్తుంది. అర్థం చేసుకోండి. చాలా మంది మీరు అబ్జర్వ్ చేస్తే అద్భుతమైనటువంటి నటులు వాళ్ళు ఎవరికైనా ఫోటోగ్రాఫ్లు పంపించి నటులు అయ్యారా అంటే కాదు. వాళ్ళు మీకు ఇంటర్వ్యూలు చదవండి, వినండి. నేను ఫలానా నాటకం వేస్తుంటే ఆ డైరెక్టర్ గారు చూసి నాకు అవకాశం ఇచ్చారు అంతే. ఆ సమయం రావాల్సింది వస్తుంది. కానీ ఎవరో నిన్ను అణగదొక్కారని నీ గురించి నువ్వు బ్రతకడం మానద్దు. నీ కళని నీకు నువ్వు ప్రోత్సహించుకో. ఎప్పుడూ పక్కవాడు వచ్చి భుజం మీద చెయ్యి తట్టి నిన్ను ప్రోత్సహిస్తాడని ఆశించకు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా. అక్కర్లా. నీ గురించి నువ్వు బ్రతుకు. నీ కళను నువ్వు సానబెట్టు. అది ఎప్పుడు బయటికి రావాలో అప్పుడు ఆ వచ్చిన సమయంలో అయ్యో అవకాశం ముందొచ్చుంటే బాగుండేది అనుకోవద్దు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. కొన్ని సందర్భాల్లో సార్ మీరు చెప్పింది బాగుంది. అవకాశం వచ్చింది, సద్వినియోగపరుచుకున్నాము. కొన్ని సందర్భాల్లో మనం ఎక్కడో ఎందుకు ఉద్యోగం చేస్తున్న దగ్గరే తీసుకోండి, లేదంటే ఇంట్లో తీసుకోండి, బయటంతా ఎంతో గౌరవంగా అరే ఏం చేశారు, ఏంటి భలే ప్రూవ్ చేసుకుంది, ఒక గౌరవం ఉంటుంది. ఇంట్లోకి వెళ్ళేసరికి ఏం చేసావులే అన్నట్టుగా తీసి పారేస్తూ ఉంటారు. అక్కడ కొంచెం తగ్గిపోతాము, లో అవుతాం ఖచ్చితంగా. ఇందాకనే అదే చెప్పాను, ఎంట గెలిచి రచ్చగలడం అంటే అది. ఈ ప్రతికూలతకి చాలా మందిని చూశాను నేను. పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఆఫీసులో ఉత్సాహంగా పనిచేస్తారు. ఇంటికి వెళ్ళాలా వెళ్ళాలా అని అనుకుంటారు. వాళ్ళ నడవడికలో సాయంకాలం అవుతూ ఉంటే వాళ్ళల్లో మార్పు అర్థం చేసుకోగలం. ఏమిటి అంటే అక్కడ ఉండే ప్రతికూలత. ఇది ఆడవాళ్ళకే కాదు, మగవాళ్ళకు కూడా ఉంది. మనల్ని ఎప్పుడూ తక్కువ చేస్తూ ఉంటాం. ఏం చేసినా తప్పు అనిపించేలా మనం ప్రవర్తించటం, ఇలా ఎన్నో జరుగుతూ ఉంటాయి. కానీ వాటిని అధిగమించగలిగేటువంటి మనోబలం నీకు కావాలి. ఇది ఆడకి మగకి వేరు కాదు, అందరూ ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఇది. ఆ ఎంట గెలిచి రచ్చగలవడంలో ఇంట్లో వాళ్ళు నిన్ను మెచ్చుకుని బయట వాళ్ళు తర్వాత మెచ్చుకోవాలి అండం కాదు. బయట వాళ్ళు మెచ్చుకుని ఇంట్లో వాళ్ళు మెచ్చుకోకపోయినా అక్కడ నుంచి ఎదురయ్యే ప్రతికూలతని నీ బలంతో అధిగమించి ప్రపంచం దృష్టిలో నువ్వు గొప్పవాడివైనప్పుడు, గొప్పదానివైనప్పుడు ప్రపంచం ఇల్లు అయ్యో ఈ ప్రతిభ నేను తెలుసుకోలేకపోయానే అని సిగ్గుపడేలా చెయ్యడమే నీ కర్తవ్యము. ఇప్పుడు మీరన్న ఈ ఇంట్లో మన బలాన్ని మనం ప్రదర్శించి సక్సెస్ అయితే ఆటోమేటిక్ గా అంతా మారిపోతుంది. కొన్ని సందర్భాల్లో కొంతమందిని చూస్తుంటాం, దారిద్ర్యం వాళ్ళ నెత్తిపైన ఉందేమో అనిపిస్తూ ఉంటుంది. ఇంట్లో ఎలాగో ప్రశంసలు లేవు, లేకపోయినా సరే వదిలేసి మన పాటికి మనం మన వర్క్స్ లో మనం వెళ్ళిపోతున్నాం, బెస్ట్ ఇస్తున్నాము అనుకుంటే ఓకే. మన ప్రయత్నం మనం ఎంత చేసినా, ఏది ఆశించకుండా చేసినా కూడా కొన్నిసార్లు అస్సలు గెలుపు అనేదే ఉండదు. అలాంటప్పుడు తెలియకుండా కింద పడిపోతూ ఉంటారు. అరే అటు చూస్తే అటు లేదు, ఇటు చూస్తే ఇటు లేదు, అసలు ఇంకా నేను ఎందుకు అనే ఒక ఆలోచన కూడా వస్తుంది. మరి ఈ సందర్భంలో ఈ సున్నితమైనటువంటి ఇది ప్రశ్న. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు లేకపోలేదు, చాలా మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు లేకపోలేదు. అలా అని ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవడం చాలా ముఖ్యం. ఇక్కడ చాలా మంది ఏంటంటే ఇలాంటివి సహజంగా ఎక్కడ జరుగుతాయి అంటే, తనకిష్టమైన రంగంలో తను రాణించాలి అని, తనకి నచ్చినటువంటి మార్గంలో తను వెళ్ళాలి అనే ప్రయత్నంలో అక్కడ కష్టపడటం కోపస్థ మండూకములాగా ఒక ప్రాంతానికి పరిమితమై నేను రాలేకపోయాను అనుకునేటువంటి వాళ్ళు, రాలేకపోతున్నాను అని బాధపడేటువంటి వాళ్ళు చాలా మంది కనపడతారు. కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను. ఒక వస్త్ర వ్యాపారి, పేరక్కర్ల వస్త్ర వ్యాపారి, ఒక 4-5 సార్లు ఐపీ పెట్టాడు. ఎందుకు వచ్చిందో అతనికి ఆలోచన, నేను ఈ మార్గంలో, అంటే అప్పటికి 16 ఏళ్ళు అయిపోయింది, వాల్యుబుల్ లైఫ్. 25వ ఏట మొదలు పెట్టిన 41 ఏళ్ల మార్గం పూర్తి అయిపోయింది. 41వ ఏట రిలైజ్ అయ్యాడు, ఈ మార్గంలో నేను వెళుతున్నాను, ఇది నాకు కరెక్ట్ కాదేమో అనుకుని అట్నుంచి రియల్ ఎస్టేట్ రంగంలోకి వెళ్ళాడు. ఈ రోజున రియల్ ఎస్టేట్ రంగాన్ని శాసిస్తున్నాడు అతను. అంటే అర్థం ఏమిటి? ఒక్కొక్కసారి మనం చేస్తున్న ప్రయత్నం సఫలీకృతం అవ్వడం లేదు అంటే, ఒకటి ప్రయత్న లోపమైనా అయి ఉండాలి, చేస్తున్న ప్రయత్నము మనకు సరికానిదైనా అయి ఉండాలి.
మార్గాన్ని మార్చుకోవాల్సి వచ్చినప్పుడు మనం నిస్సందేహంగా మార్చుకోవాలి. అప్పుడు ఉత్సాహం నింపుతుంది. అందుకనే అద్భుతమైనటువంటి ఒక మాట ఒక శాస్త్రవేత్త, మానసిక శాస్త్రవేత్త అంటాడు, నిన్ను నువ్వు రోజు ఒకలా చూసుకోవద్దు అంటాడు. నిన్ను నువ్వు రోజు ఒకలా చూసుకున్నా నీకు బోరు కొట్టేస్తుంది. ఈ మొహమే గారు నిన్నేగా చూశాను. అందుకనే భార్యాభర్తల మధ్యన ఉన్నటువంటి అన్యోన్యత కూడా ఎప్పుడు పెరుగుతుందంటే, ఎందుకు స్త్రీకి అలంకార ప్రాధాన్యం చేశారంటే ఆ ప్రాధాన్యతలో నుంచి ఎదుటి వ్యక్తికి ఆసక్తిని పుట్టించాలి. అప్పుడు అనుబంధం పెరుగుతుంది. ఓ రోజు ఇదేగా నైట్ వేసుకునేది ఏం చూస్తాం అనిపించకూడదు. కానీ అది నిజమైన బంధానికి ప్రతీక ఎలా అవుతుంది సార్? అంటే అక్కడ నిజమైన బంధానికి ప్రతీక అంటే బంధాన్ని మీరు బాహ్యంగా చూడకూడదు. అంటే అది మళ్ళీ అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ అయిపోతుంది. అక్కడ బంధాన్ని బాహ్యంగా చూడకూడదు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు బెండకాయ కూర అంటే చాలా ఇష్టం. ఓకే, ఈరోజు బెండకాయ వేపుడు చేసి పెట్టారు. అబ్బో చాలా నచ్చేసింది మీకు. 30 రోజులు అదే చేసి పెట్టారు. అంటే మీ అమ్మగారికి ప్రేమ లేదనా? మీరే అంటారు కదా. ఇప్పుడు అదే బెండకాయని కొంచెం టేస్ట్ మార్చి వేరే రకంగా చేశారు. అమ్మో ఇది రుచి బాగుందే, మీరే అంటారు. అంతే, ఆసక్తిని కలిగించటం. అక్కడ బంధానికి విలువ నిజంగా ఆ భార్యకో భర్తకో ఒంట్లో బాగపోతే ఒకళ్ళనొకళ్ళు చూసి గెలగెల్లాడిపోతారు. అంటే అర్థం ఏమిటంటే, డోంట్ బి స్టీరియోటైపిక్. ఆ మొనాటనస్ అప్రోచ్ ఉండకుండా మిమ్మల్ని మీరు ప్రత్యేకంగా ప్రజెంట్ చేసుకోండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అంటే బంధం బలపడడానికి ఆసక్తి ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. నేను ఇంటికి వెళ్తుంటే నౌ సమ్మన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ మీ, ఆసక్తి కావాలి. ఇంటికి వెళ్ళగానే రోజంతా జరిగిందంతా చాలా సున్నితమైన విషయం ఏమిటంటే, యూ హ్యావ్ టు అండర్స్టాండ్, నువ్వు ఆఫీసులో కూర్చుని పని చేస్తున్నావు, నీకు బోల్డ్ అంతమంది కొలీగ్స్ చుట్టుపక్కల ఉన్నారు. వాళ్ళతో పిచ్చాపాటి కబుర్లు చెప్తున్నావు, నీకు వచ్చిన బాధ చెప్తున్నావు, నీతో వచ్చిన సంతోషం పంచుకుంటున్నావు, అన్నీ చేస్తున్నావు. కానీ రోజు మొత్తం మీద ఒక వ్యక్తి నీ కోసం ఇంట్లో ఒంటరిగా ఎదురు చూస్తుంది. నీ ఆఫీసులో ఉన్నటువంటి ప్రెషర్స్ అన్నీ ఆమె మీద నువ్వు ప్రదర్శించి ఆ ఎదురు చూపుకు నువ్వు అర్థం లేకుండా చేసేసావు అనుకో, నువ్వు వస్తున్నావన్న ఆసక్తి ఆ అమ్మాయిలోనో అబ్బాయిలోనో ఏముంటుంది? కాబట్టి ఆఫీసులో నుంచి బయటకు అడుగు పెట్టేటప్పుడు అక్కడ మీరు క్లీన్ అవ్వండి, అక్కడతో ఆఫీస్ ప్రెషర్లు వదిలిపెట్టండి. ఇంటికి వెళ్ళినప్పుడు నా గురించి ఒక వ్యక్తి ఎదురు చూస్తున్నారు అన్న ఆసక్తితో వెళ్ళండి. అది పిల్లాడు కావచ్చు, తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఎవరైనా కావచ్చు. నా గురించి ఎవరో ఇంట్లో ఎదురు చూస్తున్నారన్న ఆసక్తితో వెళ్ళండి. ఆ ఎనర్జీని రెజొనేట్ చేసుకోండి. ఇల్లు ఎంత ఆహ్లాదంగా ఉంటుంది. అవును. ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ సార్. మీరన్న విషయాన్ని బట్టి చూస్తే పెద్దవాళ్ళు చెప్పే ఒక విషయం గుర్తొచ్చింది. అంటే ఇక్కడ తప్పు ఎవరిది? ఆ ఎదురు చూస్తూ ఉండి తను వెళ్ళి చిరాకు పడితే అరే వాడికి ఎన్నో తలనొప్పులు ఉన్నాయి ఆఫీస్లో, అవి అర్థం చేసుకోకుండా వచ్చి అరిచాడు అని చెప్పి అనడం నీదే బుద్ధి తక్కువ అని చెప్పి ఇక్కడ అమ్మాయిని అంటారు. లేదు అని అంటే కొంతమంది ఇటు సైడ్ నుంచి అబ్బాయిని, సార్ నీకు ఎన్నైనా ఉండొచ్చయ్యా, ఇంటికి పోయినాక ఇవన్నీ ఎందుకు మోసుకొని పోయి వాళ్ళని ఎత్తినేస్తావు అని చెప్పి వీళ్ళ తప్పు అనే వాళ్ళు ఉండొచ్చు. అసలు ఇది ఎలా అంటారు సార్, ఎవరిది మిస్టేక్ అనొచ్చు? ఇంట్లో వాతావరణాన్ని బాహ్య పరిస్థితుల వలన, అది ఆడైనా మగైనా, ఇంట్లో వాతావరణాన్ని బాహ్య పరిస్థితులకు అనుసంధానం చేసి పాడు చేసుకోవడం అనేది వాళ్ళ తెలివి తక్కువతనం. అవును. ఒకటి ఆలోచించండి, నేను మీ మీద అరుస్తున్నాను, మీ మీద అరిచాను, కేకలు పెట్టాను. అదే పని నేను నా పై అధికారి మీద చేయగలనా? అస్సలు. ఎందుకు చేయలేను? చులకన. ఒకళ్ళ మీద నువ్వు గొంతెత్తి అరుస్తున్నావు అంటే వాళ్ళంటే నీకున్న చులకన భావన. అంతే. 2 సమయాలలో 2 విషయాలలో మనిషి అరుస్తాడు. ఒకటి నిస్సహాయుడే ప్రతిఘటించేటప్పుడు, 2 ఎదుటివారు చులకనగా చూసినప్పుడు మాత్రమే అరుస్తాడు. బాహ్యమైనటువంటి పరిస్థితుల్ని ఇంటికి తీసుకురావడం అనేది మీ తప్పది. అది ఆడైనా మగైనా ఎవరికి సంబంధం లేదు. ఇప్పుడు ఇంట్లో మీరు అరిచారు, ఆ ప్రెషర్ తగ్గిందా? పోనీ ఆ ప్రెషర్లో నెగిటివిటీ ఏమైనా పోయిందా? ఎక్కడ వెళ్తుంది? ఇంకా కొత్త సమస్య వస్తుంది కదా. ఇంట్లో వాతావరణాన్ని పాడు చేసుకుంటాం. ట్రై టు ఓవర్కమ్ దిస్ విత్ పాజిటివ్ యాటిట్యూడ్. ఎప్పుడైతే మీ మనస్సులో ఉన్నటువంటి ఆందోళనని మీకున్నటువంటి మీ సహధర్మచారిని కానీ మీ భర్త కానీ అర్థం చేసుకుంటారో అది నిజమైన బంధం. చూడండి, చాలామంది ఇల్లాలని చూడండి, గొప్పతనం ఇల్లాలకే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఏమంటే అలా ఉన్నారు, ఎలా ఉంది అని అడుగుతారు ఇంటికి రాగానే. అది కావాలి.
అవును. నేను యాజ్ ఇఫ్ ఐఎమ్ వర్కింగ్ విత్ అట్మోస్ట్ ప్రెషర్ ఇన్ ఆఫీస్ అని చెప్పి అదంతా నేను తీసుకొచ్చి ఇంట్లో డిస్ప్లే చేస్తే ఒకటి ఆలోచించండి, ఏ ఇంటి ఇల్లాలు పొద్దుటి నుంచి సాయంత్రం దాకా ఖాళీగా ఉంటుంది? హ్మ్. యూ హ్యావ్ ఎ రెస్ట్ ఆన్ సండే, అవును. బట్ షీఈస్ డబుల్లీ లోడెడ్ ఆన్ సండే. నిజం. మరి కానీ ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు అర్థం ఇది? చేసుకోవాలి. హ్మ్. చేసుకున్నప్పుడే యు ఆర్ రెస్పాన్సిబుల్ పర్సన్. హా. మీరు అర్థం చేసుకోలేదు అంటే అది దట్ ఇండికేట్స్ యువర్ ఇర్రెస్పాన్సిబిలిటీ. హ్మ్. మీ చేతకానితనం అది. అవును. ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, అంటే ఈ బంధం దాకా వచ్చింది కాబట్టి ఒక Hmm. చాలా స్పష్టమైన విషయం ఒకటి చెప్పుకోవాలి ఏంటంటే, ఒక స్త్రీ తన పుట్టింటిని విడిచి అత్తింటికి వస్తున్న దానికి కారణము తన మామగారు ఐఏఎస్ అనో, తన మామగారికి కోట్ల ఆస్తుందనో రావట్లా. అక్కడ ఆ భర్త తనని కంటికి రెప్పలా చూసుకుంటాడు అని మాత్రమే వస్తోంది. అవును. కాబట్టి భర్తకి కోపం వస్తే నేనేం తప్పు చేయడం వల్ల వచ్చింది అని ఆత్మ పరిశీలన భార్య చేసుకోవాలి. భార్యకి కోపం వస్తే మొట్టమొదట తన అహంకారాన్ని పక్కన పెట్టి తనని బుజ్జగించాలి భర్త. ఇంతే. అప్పుడే దాంపత్యము అన్యోన్యంగా సాగుతుంది. అవును. ఇది అలవాటు చేసుకున్నప్పుడు ఏ గృహమైనా ఆనందంగా ఉంటుంది. ఏ ప్రయత్నమైనా సఫలీకృతం అవుతుంది. అసలు నేను ఓడిపోతున్నాను అనే భావన నాకెందుకు? Hmm. నా మార్గాన్ని మార్చుకుంటాను. అంతకు తగ్గ సానుకూల వాతావరణాన్ని గృహంలో నేను ఏర్పాటు చేసుకుంటాను. అవును. నన్ను నేను డీలాగా కాకుండా ఉత్సాహంగా ప్రజెంట్ చేసుకుంటాను. అవసరమైనప్పుడు మారతాము. అవసరం లేనప్పుడు స్ట్రగుల్ పడాల్సి వచ్చినా సరే, స్ట్రగుల్ పడేటువంటి మానసిక ధైర్యము ఇంట్లో వాతావరణం కలిగించినప్పుడు ఓటమికి అర్థమేముంది? ఓటమికి నిర్వచనమేముంది? అవును. సో, ప్రతి ప్రయత్నము మీకు అనుకూలం కావాలని లేదు. Hmm. ప్రతికూల ప్రయత్నాన్ని మార్పుతోటి మనం ముందుకు వెళితే ఒక సక్సెస్ని సాధించగలమేనన్న ప్రయత్నం మనిషి చేయాల్సిందే. ఎందుకంటే అన్ని మార్గాలు మనకు అనుకూలం అవ్వాలని నియమం లేదు. కాబట్టి ఇలా మీరు అన్నట్టుగా ఏ ప్రయత్నం చేసినా కలిసి రాదు ఏమిటి అని అనుకునే వ్యక్తి మార్పు కోసం ప్రయత్నించాలి. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు, Hmm. కౌటిల్యుడి అర్థశాస్త్రం చెప్తున్న మాట ఇది. ఒక ప్రయత్నాన్ని నిర్విరామంగా అపజయంతో చేయడం మనిషి పొరపాటు. ఇది అర్థశాస్త్రం చెప్తోంది. Hmm. కాబట్టి ఏ ప్రయత్నంలోనైనా విజయం సాధించట్లేదంటే అయితే ప్రయత్న లోపం, Ah. లేదా మార్గలోపం, లేదా వ్యవహార లోపం, 3 కారణాలు ఉంటాయి. ఎలా తెలుస్తుంది సార్ ఈ అది మూడు? మనం పరిశీలించుకోవాలి. Hmm. ఇప్పుడు నేను వెళుతున్నాను. ఇప్పుడు ఒక అతను ఉన్నాడు. Hmm. ఒక చిన్న ఎగ్జాంపుల్. Hmm. ఒక చెప్పుల కంపెనీ వాడు ఒక సేల్స్ మ్యాన్ అని ఒక పల్లెటూరు పంపించాడు. అక్కడ నువ్వు సేల్స్ పెంచాలి, దాని ప్రకారం నీ జీతం ఉంటుందని నిర్ణయించాడు. Hmm. అక్కడికి వెళ్ళాడు. రోడ్లన్నీ బురదలు, మట్టి రోడ్లు, Hmm. ఎవరూ చెప్పులు వేసుకోవట్లేదు. అతను వెంటనే లెటర్ రాశాడు. Hmm. అసలు చెప్పులు వేసుకుందికి అనువైన ప్రదేశమే కాదు ఇది, Ah. ఎవరికీ చెప్పులు వేసుకునే అలవాటే లేదు, Hmm. కాబట్టి ఇక్కడ నన్ను ఉంచి ప్రయోజనం లేదని లెటర్ రాసి వెళ్ళిపోయాడు. Ah. ఇంకొకరిని పంపించాడు. Ah. పరిశీలించి వాడు వెంటనే ఒకటి రాశాడు. ప్రతి ఇంటికి ఒక చెప్పుల జత అమ్మే అవకాశం నాకుంది, నాకు ఇమ్మీడియట్గా ఇన్ని జతలు చెప్పులు పంపించండి అన్నాడు. దృష్టి. Hmm. A half filled glass shows resemblances to incidents. It is half filled or it can be filled further half. దాన్ని ఎలా మనం చూస్తాము అనేది మన దృష్టి దోషం, మన దృష్టిలో ఉంటుంది అది. కాబట్టి నేను వెళుతున్న మార్గము అది సరైనది కాదనుకోండి, వెంటనే మార్చాలి. Hmm. ఆ మార్గాన్ని మార్చుకోకపోతే మనిషి ఎప్పుడు నిస్తేజంలోనే ఉంటాడు. Hmm. అందుకే ఇందాక ఏం చెప్పాను, నన్ను నేను ఎప్పుడు ఒకలాగా చూసుకోకూడదు. Ah. నాలో నన్ను నేను చూసుకోవడంలో కూడా మార్పు ఉండాలి. అప్పుడు నా మీద నాకు ఉత్సాహం కలుగుతుంది. Ah. లేకపోతే ఒక రకమైనటువంటి నిస్తేజం ఏర్పడుతుంది. ఇదేగా ఫేస్ రోజు చూసుకునేది. Ah. సో ఆ అప్రోచ్ ఎప్పుడైతే మారుతుందో సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది. Hmm. ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ యువర్ జర్నీ. Ah. A failure must be an experience and it should initiate a new journey for you with this experience. అందుకే ఖచ్చితంగా అనుభవాలతోటే మనిషి 100%. రాణించగలుగుతాడు దేంట్లో. ఓటమి అనుభవాన్ని నేర్పుతుంది, విజయం అవకాశాన్ని ఇస్తుంది. అంతే. అంతే. అద్భుతం సార్. అసలు నిజంగా అంటారు, ఇప్పుడు మీరు అన్నారు కదా, హాఫ్ గ్లాసు మనం హాఫ్ అనుకుంటే అలా ఫుల్ చేయాలన్న ఆలోచన వస్తుంది. నాకైతే నిజంగా మంచి ఆన్సర్ దొరికింది అనే పూర్తి ఆ క్లారిటీ వచ్చింది సార్. ఇంకా
ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాము. వివాహ బంధానికి వెళ్తే ఎక్కువగా బాధ్యతలు ఉంటాయి అని చెప్పి వివాహం చేసుకోకుండా లివింగ్‌లో ఉండే వాళ్ళని చూస్తున్నాము. వివాహం చేసుకున్న తర్వాత పిల్లలుంటే ఇంకా బాధ్యతలు బలపడతాయి అని చెప్పి అలా వద్దు అంటే కొన్ని సంవత్సరాల వరకే అని చెప్పి అలా ఉండే వాళ్ళని చూస్తున్నాము. అయితే ఈ సహజీవనం విషయానికొస్తే గనక ఈ రకమైన అంటే మల్టిపుల్ ఇంకా వాళ్ళ అవును. అండర్‌స్టాండింగ్‌ని బట్టి, పరిస్థితుల్ని బట్టి వాళ్ళు క్రియేట్ చేసుకుంటున్నారు. మన శాస్త్రంలో కూడా వివాహ వ్యవస్థకు సంబంధించి కొన్ని కొన్ని రకాల వివాహ వ్యవస్థలైతే మనం చూస్తున్నాం సార్. అందులో గాంధర్వ వివాహం. అంటే ఇది సహజీవనం 2 కూడా ఒకటేనా అని అనిపిస్తోంది విన్నంత వరకు. ఈ 2 ఒకటేనా? మధ్యలో ఏమైనా వ్యత్యాసం ఉందా? భారతీయ సనాతన ధర్మములో వివాహానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. వివాహం కానంత వరకు మగవాడికి విలువే లేదు. హ్మ్. ఒక ఒక బ్రాహ్మణుడి యొక్క ఆ జీవన విధానం తీసుకుంటే హ్మ్. వివాహం చేసుకునేంత వరకు ఒక బ్రాహ్మణుడు కనీసం వంట కూడా వండుకోకూడదు, రుచి గురించి ఆలోచించకూడదు. అవునా? యాయవారం చేసుకుంటూ బ్రతకమని శాస్త్రం చెప్తోంది. అంటే ఆ ఇంట్లో ఇంత, ఈ ఇంట్లో ఇంత చేసుకోవాలని చెప్తోంది. వాడి పని ఏమిటంటే ధర్మాన్ని ఆచరించుకుంటూ ఆ సంధ్యావందనమో తన వేదాన్ని చదువుకుంటూ యాయవారం చేసుకుంటూ ఉండాలి తప్ప ఆ! ధర్మాన్ని ఆచరించేటందుకు అతనికి అర్హత లేదు అని చెప్తోంది. హ్మ్. భార్య పక్కన ఉన్నప్పుడే అతనికి ధర్మం ఆచరించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. వివాహానికి ఉన్నటువంటి గొప్పతనం అది. ఆ! అసలు వివాహ వ్యవస్థ ఎందుకు పుట్టింది? హ్మ్. నిశితంగా పరిశీలిస్తే వివాహము ద్వారా సంతానము, సంతానము ద్వారా ధర్మము దానిలో ఆంతర్యం. అవును. మానసిక ప్రకోపాలు, విదేశీ ఇన్‌ఫ్లుయెన్సెస్ అంటే వాళ్ళ యొక్క ఆలోచనల పరిధి మన మీద విస్తృతంగా వ్యాపించేసింది. అవును. ఇప్పుడు ఈ విదేశీ విదేశాలను ఒకసారి గమనిస్తే హ్మ్. మన వేదాలలో, పురాణాలలో నిర్వచించినటువంటి అధోలోకాలన్నీ అవి. ఆ! పాతాళ లోకాలు ఉన్నాయి అవును. కదా! ఇవన్నీ ఆ దేశాలు. అమెరికా లాంటి దేశాలు అవి. ఆహాహాహా! ఇప్పటికీ మనకి అమెరికా న్యూయార్క్ దగ్గర భరద్వాజ మహాముని అక్కడ పాతాళంలో తపస్సు చేసినటువంటి కొన్ని నిరూపణలు దొరికాయి మనకి. అక్కడ ఆయన పాదుకలు దొరికాయి మనకి. ఓహ్! ఇట్ ఈస్ అవునా? దేర్. అవి ఆహా! పాతాళ లోకం కింద లెక్క మనకి. ఓకే. ఓకే. అందుకని మనం విదేశీ ప్రయాణాలు ఎందుకు చేయకూడదంటే దానికి 2 కారణాలు ఉన్నాయి. అవన్నీ పాతాళ లోకాలు అవి. 2 వెనక్కెళ్ళిపోయినట్టనా అర్థం కిందకి సార్? ఆ! అధోలోకాలు అవి. హ్మ్. హ్మ్. భారతదేశం కొలమానం ఆ! మనకి. మీరు తీసుకుంటే మన వారణాసి దగ్గర నుంచి ఉజ్జయిని కొన్ని ప్రాంతాలను మీరు కనుక సెక్యులర్‌గా గీస్తే అవును. అది భూమికి అది సెంటర్ పాయింట్ అది. హ్మ్. అందుకనే కాంచీపురంలో అమ్మవారి గాయత్రి మంటపం ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి అరూప లక్ష్మీదేవి నాభిస్థానం అవుతోంది అక్కడ మనకి. హుహుహుహు. ప్రపంచానికి నాభిస్థానం అది. ఓకే. ఓకే. అంటే భారతదేశం అంటే ఊరికనే కర్మభూమి కాలేదిది. అవును. అంతటి మహనీయమైన శక్తి క్షేత్రాలన్నీ ఇక్కడ ఉన్నాయి మనకి. ఉన్నాయి. ఇప్పుడు ఈ విదేశీ ఇన్‌ఫ్లుయెన్సెస్ వల్ల ఏం చేస్తున్నామంటే అటాచ్‌మెంట్‌కి బదులుగా మనం డిటాచ్‌మెంట్‌లోకి వెళుతున్నాం. ఒంటరిగా ఉండడం. అవును. న్యూక్లియస్ ఫ్యామిలీస్ అనేటువంటి పేరుతోటి ఒక తరాన్ని మనం సంస్కారానికి దూరం చేసేసాం మనం. ఆ! పూర్తిగా దూరం చేసేసాం మనం. అవును. మీరన్నారు గాంధర్వ వివాహము అని. వివాహ వ్యవస్థని జాగ్రత్తగా గమనిస్తే స్త్రీకే ప్రాధాన్యత ఉంది. హ్మ్. ఇది చూసేటువంటి వాళ్ళు కూడా మెచ్యూర్డ్ సిటిజన్స్ చూస్తారన్న ఉద్దేశంతోటి విపులంగా చెప్తున్నాను నేను. హ్మ్. స్త్రీ ప్రాధాన్యతగానే వివాహ వ్యవస్థ జరుగుతుంది. మీరు కావాలంటే గమనించండి. ఆ! స్వయంవరం అంటాం మనం. అవును. ఆ స్వయంవరం చేసేటప్పుడు అమ్మాయి ఇష్టాన్ని చూస్తామా? అబ్బాయి ఇష్టాన్ని చూస్తామా? అమ్మాయి ఇష్టం. అమ్మాయే ప్రాధాన్యత. గాంధర్వ వివాహం కూడా అమ్మాయిదే ప్రాధాన్యత. హ్మ్. ఒక వివాహ వ్యవస్థలో ఇప్పుడు పురుషుడు బలవంతంగా స్త్రీని లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తే దానికి బలాత్కారం అని పేరుంది. అవును. ఒక స్త్రీ తన ఇష్టపూర్తిగా తన యొక్క అంగాన్ని పురుషుడి చేతిలో ప్రవేశపెట్టడమే నిజమైనటువంటి వివాహానికి సూచిక అని ఒక శాస్త్రంలో అర్థం ఉంది. హుహు. పురుషుల ఆధిపత్యం లేదు మనకి. ఓహ్! అప్పుడే కొన్ని ఇన్సిడెంట్స్ మనం గమనిస్తే అలా స్త్రీ పరిపూర్తిగా తనని తాను అర్పించుకున్న తర్వాతనే హ్మ్. అది వివాహంలోకే అది ఒక బంధంలోకే దారితీస్తుంది. అది ఒక సైకలాజికల్, నాట్ ఓన్లీ సైకలాజికల్, శాస్త్రపరంగా కూడా ఉంది. అదే గాంధర్వ వివాహం అంటే. హుహుహు. అది అబ్బాయి అమ్మాయి నచ్చి ఉంగరాలు మార్చేసుకున్నారు, చేపట్టుకున్నాడు గాంధర్వ వివాహం అని కాదు అక్కడ. ఆ! స్త్రీ తనని తాను మనస్ఫూర్తిగా సమర్పించుకున్నటువంటి క్షణం. ఈ అబ్బాయికి ప్రాధాన్యత లేదు అక్కడ.
ఓకే. అది పరిపూర్తి వివాహంతో సమానం. అక్కడ స్త్రీ తనంతట తానుగా ఆ వ్యక్తికి వశమయ్యింది ఇష్టంతో. అక్కడ ఎక్కడా ఆకర్షణ లేదు. అర్థమైంది? అక్కడ ఆకర్షణ లేదు. అక్కడ అర్థం చేసుకున్నారు. స్త్రీ ఇక్కడ స్త్రీకి ప్రాధాన్యత ఏమిటి? ఇది అడగచ్చు మీరు. ఎందుకు స్త్రీకి ప్రాధాన్యత అంతకెందుకు ఇస్తున్నారు అంటే, ఒక స్త్రీ మాత్రమే, ఒక పురుషుడు ఒక స్త్రీని టచ్ చేశాడు అనుకోండి, ఆ టచ్లో ఉన్నటువంటి ఆ తేడాని స్త్రీ మాత్రమే గుర్తించగలదు. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. అంతే, స్త్రీకి అంత మెచ్యూరిటీ ఉంది. ఆ మెచ్యూరిటీని బట్టే అక్కడ స్త్రీకి అంతటి ప్రాధాన్యం అవ్వడం జరిగింది. ఇది పోతే ఇక్కడ ఈ జనరేషన్లో జరుగుతున్నది ఏంటంటే, కోలివింగ్ అనేటువంటిది కాలక్షేపం కోసం మనుషులతో ప్రవర్తిస్తున్నటువంటి తీరు. బికాస్ నేను ఒక్కదాన్ని ఉండలేకపోతున్నాను, ఆ గర్ల్ ఫ్రెండ్ ప్లేస్ లో బాయ్ ఫ్రెండ్ ఉంటున్నాడు అంటే, మన సమాజాన్ని విలువ లేకుండా మనం మార్గభ్రంశము చేసుకుంటున్నటువంటి ప్రమాదం మనకు మనమే. అంతే కదా. చాలా సునిశ్చితంగా పరిశీలిస్తే అమ్మాయి అని కాదు, అబ్బాయి అని కాదు, అవసరం కోసం, అవసరం తీరేంత వరకు ఒకళ్ళని ఒకళ్ళు వాడుకోవడం అనేటువంటిది అంటే ఎంత దూరం వెళ్ళిపోయిందంటే, సహజంగా ఒకప్పుడు, ఇప్పుడు మీరు రీల్స్లో కూడా చూస్తున్నారు, సినిమాల్లో కూడా వచ్చేస్తుంది, ఒకప్పుడు ఆడపిల్లని విమర్శించాలంటే భయపడేవాళ్ళు. ఇప్పుడు ఆడపిల్లని బాహాటంగా విమర్శించేస్తున్నారు సినిమాల్లో కూడా. అదేంటిది, సినిమాలకు ఒకడు, పబ్బులకు ఒకడు, ఇలాంటి మాటలన్నీ వచ్చేస్తున్నారు. ఎందుకు వస్తున్నాయి? కారణం ఏంటి అంటే, నిర్దాక్షిణ్యంగా, నిర్లజ్జగా, నిస్సిగ్గుగా అటు మగైనా ఆడైనా అవసరం కోసం బంధాన్ని నడిపిస్తూ అవసరం తీరాక ముఖం చూడకుండా పోతున్నటువంటి ప్రమాదకర పరిస్థితుల్లో ఇందులో కొంతమంది వివాహం అయిన వాళ్ళు ఉంటున్నారు, వివాహం కాని వాళ్ళు ఉంటున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి సూచిక. ఇవి ఎప్పటికీ గాంధర్వ వివాహంతో సమానం కానే కావు. ఇవి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, అందరూ మేము ఇద్దరం ఇష్టపడ్డాము, కానీ వివాహ వ్యవస్థ తాత్కాలికం ఎప్పుడూ కాదు సుమా, అది శాశ్వతమైనటువంటిది. వీళ్ళందరూ అవసరాల కోసం వచ్చినటువంటి వాళ్ళు. అవసరం ఉన్నంత వరకు తీగా మాట్లాడతారు, అవసరం తీరాక ఈ మధ్యన కొత్తగా మొదలు పెట్టారు ఫేస్బుక్లోను, తర్వాత వాట్సాప్లోను బ్లాకింగ్ సిస్టమ్స్. అదొక కొత్త సిస్టమ్ తయారైంది. నువ్వు బ్లాక్ చేసావంటే ఇంకా రేపటి నుంచి నువ్వు మాట్లాడుకోకూడదట. అదే మనవాడు చెప్తున్నారు నాతోటి. సార్ ఇది ఇండికేషన్ సార్, ఇంకా మాటలతో చెప్పరు వాళ్ళు, వాళ్ళ అవసరం తీరిపోయిన తర్వాత బ్లాక్ చేస్తారు. అది ఎవరో చెప్తున్నారు మన నాతోటి. అంటే నాకు ఆశ్చర్యం వేసింది. అంటే మనిషితో మాట్లాడటానికి కూడా వాళ్ళ దగ్గర ఇంకా అవకాశం లేకుండా వాళ్ళు మనిషిని అంతలాగా ఈ సమాజంలో మానవీయ బంధాలని అంత నీచానికి దిగజారుస్తున్నటువంటి ప్రమాదకరమైన పరిస్థితి. ఇది ఎంత మాత్రమూ మనం ప్రోత్సహించకూడదు. మీరన్న ఒక మాటకి నాకు ఒక సందేహం సార్, అంటే ఒక క్వశ్చన్ అడగాలనిపించింది. వివాహ వ్యవస్థ ఎప్పటికీ కూడా తాత్కాలికమైనది కాదు, ఈ కోలివింగ్ లాగా అని చెప్పి అన్నారు. అది ఒకప్పటి విషయంలో. ఇప్పటి వివాహ వ్యవస్థ పెద్దలు కుదిర్చి చేసినా, వాళ్ళు ఇష్టపడి చేసుకున్నా, ఎక్కడ ఇది శాశ్వతంగా ఉంటుంది సార్? పెళ్ళైన తర్వాత అది నెలకుంటూ విడిపోతారా, సంవత్సరానికే విడిపోతారా, పిల్లలు అయినాక విడిపోతారా? ఈ మధ్యకాలంలో నేను మిగతా వీడియోస్లో గెస్ట్లతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పిన సందర్భం కూడా, అంటే 40 సంవత్సరాలు దాటి పిల్లలు ఉండి, పిల్లలు పెళ్లి ఏజ్కి వచ్చిన వాళ్ళు కూడా నాకు డివోర్స్ కావాలి అని చెప్పి అడిగిన సందర్భాలు ఉన్నాయి అని చెప్పి అడ్వకేట్స్తో మాట్లాడినప్పుడు, అంటే ఎక్కడ మరి ఈ వివాహ వ్యవస్థ కూడా శాశ్వతం అని ఎలా చెప్తాం అసలు మనం? వివాహ వ్యవస్థ ఎప్పటికీ శాశ్వతము అనేటువంటిది శాస్త్రీయమైనటువంటి మాట మనకి. మరి ఈ రోజుల్లో ఆ వ్యతిరేకత ఎందుకు ఉంది అంటే, ఇద్దరు సంపాదిస్తున్నారు. ఈ ఇద్దరు సంపాదన ఎప్పుడైతే ఇద్దరి సంపాదన ఇంట్లోకి వస్తోందో, జాగ్రత్తగా గమనించండి, దీనికి సరిపడా నేను ఎంత పెద్ద విల్లా కొనుక్కోగలను, ఎంత పెద్ద కారు కొనుక్కోగలను, ఎంత పెద్ద స్కూల్లో నేను పిల్లవాడిని చేసుకోగలను అనేటువంటి ఆ ఇద్దరి నేను అనేటువంటి అహంకారంలోకి వెళ్ళిపోతుంది ఇక్కడ. ఒక భర్త సంపాదిస్తున్న దానికి భార్య ఆదాయం తోడైతే ఇల్లు ఇంకొంచెం సాఫీగా వెళుతుంది అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు అహంకారం ఉండదుగా. ఉండదు. డిపెండెన్సీ, ఈక్వాలిటీ
లేకపోతే ఐడెంటిటీ, ఈ 3 ఏవైతే ఉన్నాయో వీటిలో ఎక్కడ తేడా వచ్చినా నీకన్నా నేనేం తక్కువ అనేటువంటి ఆలోచన సరళి. ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి, లైవ్ ఎగ్జాంపుల్. నా దగ్గరికి జాతకాలు చూపించుకోవడానికి వచ్చినటువంటి ఒక వ్యక్తి తన కూతుర్ని తీసుకొచ్చాడు. వాళ్ళు బెంగళూరులో ఉంటారు. ఆ అబ్బాయి కోపం వచ్చి అమ్మాయిని కొట్టాడు. ఇప్పుడు తండ్రి నా దగ్గరకు వచ్చి ఒక మాట అన్నాడు, వాడేవాడండి మా అమ్మాయిని కొట్టడానికి, రేపే మా అమ్మాయికి ఇంకా అద్భుతమైన సంబంధం చూసి పెళ్లి చేస్తానన్నాడు. నేను అన్నాను, మీరు బయటికి వెళ్ళి కూర్చుంటే వీళ్ళతో మాట్లాడతాను, మీరుంటే అవద్దు సమస్య. అక్కడ ఆ తండ్రి ఆలోచన ఏంటి, కూతురు ఇబ్బంది పడకూడదు, ఈయన వల్ల ఇబ్బంది పడుతుంది. అక్కడ ఏం చెప్పాలి, గొడవలు లేని సంసారాన్ని మీరు చూడగలరా? అస్సలు సాధ్యం పడదు. అంతేనా? అందుకనే మనకి పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తారు, కాలు తడవకుండా సముద్రం దాటవచ్చు, కన్నీరు అంటకుండా సంసారాన్ని దాటలేము అంటారు. అంతే సార్. అది మగాడైనా ఏడుస్తాడు, ఆడదైనా ఏడుస్తుంది. మగవాడు ఏడవకూడదు కాబట్టి ఓర్చుకుంటాడు, ఆడది ఏడవగలిగే ధైర్యం ఉంటుంది కాబట్టి ఏడుస్తుంది. సర్దుబాటు అనేది ఎక్కడ ఉంది అంటే, ఒకళ్ళు అగ్రెసివ్గా ఉన్నప్పుడు ఇంకొకళ్ళు కూలయ్యి, ఇంకొకళ్ళు అగ్రెసివ్ అవుతున్నప్పుడు ఇంకొకళ్ళు తమను తాను తగ్గించుకుని ఒకళ్ళనొకళ్ళని అర్థం చేసుకోవడంలో ఆ గృహం అనేటువంటిది ఆనందంగా వెళుతుంది, బ్యాలెన్సింగ్గా వెళుతుంది. ఈ అగ్రెసివ్నెస్ని మనం పాయింట్గా చూపించామనుకోండి, ఎస్ టుడే యు ఆర్ అగ్రీవ్డ్, నువ్వు ఈరోజు బాధగా ఉన్నావు, నీకు ఈ సంబంధం నచ్చలేదు, యూ గెట్ అవుట్ ఆఫ్ అండ్ యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు అనదర్ రిలేషన్. కెన్ యూ గ్యారంటీ అక్కడ ఇలా ఉండదని చెప్పగలమా? అస్సలు. ఎన్నెం తిరుగుతావు, అది ఇంతకన్నా దరిద్రంగా ఉంటే ఎన్నెం తిరుగుతావు. కాబట్టి అది కాదు సొల్యూషన్. ఇప్పుడు ఉన్నటువంటి ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి వాటికి ఆర్థిక స్వతంత్రత మూల కారణమవుతోంది. అయితే ఆర్థిక స్వతంత్రత ఉండకూడదా అంటే ఉండాలి. ఎక్కడ ఉండాలి? ఆర్థిక స్వతంత్రత ఉంటూ ఆర్థిక స్వతంత్రత ఇద్దరిని విడదీసేలాగా కాకుండా ఇద్దరిని కలిసి నడిచేట్లుగా చేసినంత కాలం కుటుంబాలు బాగుంటాయి. నాకేం తక్కువ అనేటువంటిది కాకుండా ఇద్దరము సమానము, బాగుంది కదా. నాకేం తక్కువ అనుకోవడం, నేను ఎక్కువ అనుకోవడం ఎందుకు, ఇద్దరం సమానం అనుకోండి సరిపోతుంది కదా. ఎక్కడుంది తేడా? ఆలోచనల్లో ఉంది తేడా. ఎక్కడ ఉంది తేడా? ప్రతి సమస్యకి ఇన్స్టెంట్ పరిష్కారం కోరుకోవడంలో ఉంది తేడా. సమస్యకి పరిష్కారం మీరు ఎప్పుడైతే వెంటనే కోరుకుంటారో ఆ పరిష్కారం కూడా తాత్కాలికంగానే వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి మారాలి అంటే మెజారిటీ ఒక చిన్న డీవియేషన్ అయినా సరే ఒక చిన్న సందర్భాన్ని ఇక్కడ తీసుకొస్తాను. ఆడపిల్ల పెళ్ళి అవుతుంది. పెళ్ళైన ఆడపిల్ల ఇప్పటికీ ఈ రోజుకి కూడా అబ్బాయిల నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయి, కానీ ఇప్పటికీ కూడా అత్తవారింట ఇమడలేనటువంటి ఆడవాళ్లే ఎక్కువగా కనపడుతున్నారు. ఇది ఒక ఫెమినిస్ట్గా నేను ఆడవాళ్ళ తరపున మాట్లాడడం కాదు, సామాజిక పరిస్థితి. వెంటనే ఆ తల్లిదండ్రులు ఎవరో రావడం, ఏమండి మా అమ్మాయిని సమంగా చూసుకోవట్లేదు, మా అమ్మాయి బాధపడుతోంది, ఏ పరిహారం చేయించాలనడం పెరిగిపోతున్నాయి. ఎందుకు జరుగుతోంది? అగైన్ ద రీజన్ ఈజ్ ఎక్స్పెక్టేషన్స్. ఒక ఆడపిల్ల తన పుట్టింట్లో ఒక్కరోజు ముందు వరకు తనకు నచ్చినట్టుగా 7 8 లేస్తూ అమ్మతోటి తనకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తూ అమ్మ మీద అరుస్తూ ఇన్ని చేసిన మనిషిని పెళ్ళైన వెంటనే తర్వాత రోజే 5 లేచి 6 అందరికీ కాఫీలు ఇచ్చి 7 అందరికీ వంటలు చేసి క్యారేజీలు సర్ది తాను 8:30కి తన క్యారేజీ సర్దుకుని ఆ రోజు నుంచి ఇంకా ఆ అత్తగారు నేను ఇంకా కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటాను అనే పరిస్థితిలో ఉంటే ఓవర్ నైట్ ఈ మార్పుని అంగీకరించటము సాధ్యమా? అస్సలు కాదు. అలా అని ఆడవాళ్ళ దాంట్లో లోపం లేదని నేను అంటలేదు, ఇది ఒక పార్శ్వం. సి ఈ పార్శ్వాన్ని మనం అడ్రస్ చేస్తే చాలా ఇళ్లలో సమస్యలు తగ్గుతాయి. 26 ఏళ్ళు 28 ఏళ్ళు ఒక అలవాటుతో ఉన్న మనిషి తన అలవాటుని మార్చుకుని, ఎందుకు ఒరే నీకు ఒళ్ళొస్తుంది రేపటి నుంచి జిమ్కి వెళ్ళరా అంటే 5 లేచి జిమ్కి వెళ్ళాడు మనిషి. అలాంటిది ఒక ఆడపిల్లని మీరు ఓవర్ నైట్ మారిపోవాలని కోరుకోవడం ఎంతవరకు సబబు? ఆలోచించాల్సింది. టైం ఇవ్వాలి. మార్పు కాలంతో వస్తుంది, మార్పు కాలం నేర్పిన బాధ్యతతో వస్తుంది.
అప్పటి వరకు సంయమనాన్ని, అందుకనే ఇక్కడ పేరెంట్స్ను వదిలి అక్కడికి వస్తున్నప్పుడు అక్కడ పేరెంటల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. కానీ ఇక్కడ ఆడపిల్ల అక్కడ పెరిగిన విధానం వేరు, ఇక్కడికి వచ్చిన విధానం వేరు, ఇక్కడ ఉండే విధానం వేరు అని అర్థం చేసుకునే వాళ్ళకంటే కూడా ఏం చేశారమ్మా మీ పిల్లకి పని నేర్పకుండా, ఎగ్జాక్ట్లీ 7ంటికి లేవడం ఏంది ఆడపిల్ల, ఏమే పిల్లకి బుద్ధి లేదు, తల్లికి బుద్ధి లేదా అంటే బేసిక్ గా నా మాట తప్పుగా అనిపించవచ్చు, ఈ విధానమే చూస్తున్నాం సార్. అందుకనే ఇప్పటికీ కూడా ఆడపిల్ల తల్లిదండ్రులు కానీ, ఆడపిల్లని ఇంట్లో నుంచి పంపిస్తున్నప్పుడు తల్లిదండ్రులు కానీ ఏం చెప్తున్నారు, నువ్వేదైనా తప్పు చేస్తే మమ్మల్ని అంటారు అని భయపెట్టి పంపిస్తున్నారు వాళ్ళని. అవును. ఈక్వాలిటీ డస్ నాట్ లై ఇన్ ఎర్నింగ్, ఈక్వాలిటీ లైస్ ఇన్ డిశ్చార్జింగ్ ది రెస్పాన్సిబిలిటీస్. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ అమ్మాయికి మారేందుకు అవకాశం ఇవ్వాలి. మారినందుకు అవకాశం ఇచ్చినా మారకపోతే అప్పుడు ప్రశ్నించాలి. నేరుగా ఎప్పుడైతే మీరు విమర్శలోకి దిగుతున్నారో ఆటోమేటిక్గా అక్కడ ఒక రకమైన డిస్సాటిస్ఫాక్షన్ ఏర్పడుతుంది. దానికి తోడు ఎవరిని నమ్ముకుని ఆ భార్య ఆ ఇంట్లో అడుగు పెడుతోందో అతను తన రెస్పాన్సిబిలిటీని నిర్వర్తించలేకపోతున్నాడు. ఎవరైనా ఎదుటివాళ్ళు వచ్చి తన భార్యను ఏదైనా అంటే, అందుకని పెద్దవాళ్ళు ఒక సామెత ఉంది, ముష్టివాడు ముండా అంటే మొగుడు ముండా అంటే ముష్టోడు ముండా అన్నట్టు అది సామెత ఉంది. అఫ్ కోర్స్ ఇది మీరు చులకనైపోతారు. భర్త భార్యని బాధించకుండా తనని సేఫ్ గార్డ్ చేయాల్సిన బాధ్యత భర్తది మాత్రమే. ఇది మాత్రం 100% కరెక్ట్ సార్. అక్కడ తన భార్యని తను తిట్టగలడు, తన భార్య తన భర్తను తిట్టగలదు. కానీ బయట వాళ్ళు ఎవరైనా వస్తే గుర్తుపెట్టుకోండి, భార్య భర్తల మధ్యన ఆ భర్త తల్లిదండ్రులైనా భార్య తల్లిదండ్రులైనా పరాయి వాళ్లే. ఇక్కడ ఎప్పుడైతే వాళ్ళకి ఆ వెసులుబాటు ఇస్తున్నామో, ఎప్పుడైతే ఆ అమ్మాయి సెక్యూర్డ్గా ఫీల్ అవుతోందో, అసలు ఆ అమ్మాయికి వేరు అనేటువంటి మాటకి ఆలోచన ఎందుకు వస్తుంది? చూడండి, ఎన్నో కుటుంబాలు అలా భర్త అర్థం చేసుకుని ఇద్దరూ ఉల్లాసంగా నవ్వుకుంటూ ఆనందంగా ఉన్న కుటుంబాలు ఎన్ని లేవు మనకి. వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి, వాళ్ళని చూసి అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ కో లివింగ్ అనేటువంటిది ఇప్పటికి కాదు, ఎప్పటికీ కూడా ఆమోదయోగ్యం కాదు. భార్యాభర్తల జీవితాన్ని ఆనందంగా జీవించవలసిన బాధ్యత పెద్దవాళ్ళది కాదు, వీళ్ళిద్దరి మధ్యన ఏర్పడవలసినటువంటి అవగాహనది. అవగాహనతో వీళ్ళు మెడిగినప్పుడు మిగతా వాళ్ళందరూ పరాయి వాళ్ళే. గుర్తుపెట్టుకోండి, వాళ్ళిద్దరి మధ్యన వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఏం చేయాలో. వాళ్ళని వదిలేయండి, వాళ్ళ ప్రైవసీ వాళ్ళకి వదిలేయండి. అప్పుడు ఖచ్చితంగా ఈరోజు కొట్టుకుంటారు, రేపు కలుస్తారు, అంతే ఆనందంగా ఉంటారు. నిన్నటి దెబ్బలాట ఈ రోజు వాళ్ళిద్దరి మధ్యన ఇంకా అనుబంధాన్ని ఎక్కువ చేస్తుంది. అలా కాకుండా ఇవ్వాలి, ఎవరు దూరకుండా. ఏది చిన్న మాట అనుకుంటే పెద్దవాళ్ళు ముందు వచ్చేస్తారు, రాకూడదు. లెట్ దెమ్ క్లారిఫై, దే ఆర్ ఏజ్డ్, లెట్ దెమ్ క్లారిఫై, లెట్ దెమ్ హ్యావ్ ఎ క్లారిటీ. అది మనం వాళ్ళకి అవకాశం ఇస్తే ఏ కుటుంబము కూడా దూరం కాదు. అంటే తల్లిదండ్రుల ఉద్దేశం ఏంటంటే సార్, చాలా మందిలో ఉన్న ఒక ఆలోచనే, తల్లికి పిల్లలు ఎంత ఎదిగినా పిల్లల్లానే ఉండిపోతారని. అంటే పెళ్ళయ్యి హస్బెండ్ వైఫ్ ఉన్నప్పటికీ వాళ్ళు ఇంకా పిల్లలే, వాళ్ళకి తెలియదు మేము చెప్పాలి అనే వేలో వెళ్ళే తల్లిదండ్రులు ఉండటం వల్ల ఇవి ఇంకా పెద్దగా అయిపోతున్నాయేమో అనిపిస్తుంది. అసలు కుటుంబ సమస్యలకు కారణం ఏమిటి అనే దానికి ఒక పుస్తకం ఒకటి ఉంటుంది, అది రాసిన వాళ్ళు కూడా మన ఇండియన్సే. కుటుంబ వ్యవస్థ నేపథ్యంగా జరిగింది. మీరన్నది కరెక్ట్. అందుకనే పురాతన కాలంలో గర్భాష్టమం అంటే 8వ ఏట 13 రజస్వలాత్ పూర్వం వివాహాలు చేసేసి ఆ అమ్మాయిని తీసుకువెళ్ళి వాళ్ళు అక్కడ పెంచుకుని సంగీతం నేర్పించుకుని వాళ్ళ ఇంట్లో పిల్లలా చూసుకుంటూ తనని చక్కగా చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఎప్పుడైతే పిల్లలు ఎడ్యుకేషన్ చేసుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ వాళ్ళ జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ, ఇప్పుడు ఏమవుతుందంటే కంపారిజన్ అనేటువంటి మాట మనిషిని మానసికంగా కృంగదీసేస్తుంది. ఒకటి కాదు, దీంట్లో మనం చర్చించుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఈనాటి కాలం ఆడవాళ్ల యొక్క జీవన శైలి, ఆహారపు అలవాట్లు, పెరుగుతున్నటువంటి మాతృత్వ అవలక్షణాలు గమనించండి. పీసీఓడి లాంటి, థైరాయిడ్ లాంటి సమస్యలు, వీటన్నింటినీ ఇప్పుడు
ఆ సమయంలో స్త్రీకి కలుగుతున్నటువంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన థాట్ ప్రాసెస్, ఆ, వీటన్నింటినీ ఎవరు అర్థం చేసుకోగలరు? ఆ స్త్రీ ఆ సమయంలో పడుతున్నటువంటి మానసిక వేదనని ఒక స్త్రీ మాత్రమే అర్థం చేసుకోగలరు. అవును. అక్కడ ఆ అమ్మాయి విసుక్కుంటోంది అని మీరు ఆ అమ్మాయిని కించపరచటం కంటే తోటి స్త్రీగా దగ్గరికి తీసుకుని ఓహో ఏం సమస్యతో ఉందని ఆలోచించారనుకోండి, ఆ అమ్మాయికి మీ మీద వాత్సల్యం కలగదా? ఎంత ఊరట అసలు. ఆలోచించండి. అవును. అది చేస్తున్నామా మనం? రెండోది, ఇక్కడ కూడా ఎలా విమర్శ అంటే, అంటే లోకం మీద ఈమెకు ఒక్కదానికే వచ్చిందా? ఈళ్ళంతా ఆడోళ్ళు కాదా? వింటున్నాం సార్ ఇది. 100% ఉమ్. అందుకనే అంటున్నాను, ఇది ఉమ్. ఈ సమస్యలకి కారణం ఒకటి మాత్రమే కాదు, ఉమ్. ఆదాయం ఒకటే కాదు. అవును. ఆదాయం, ఇందాక మనం ఆదాయం చెప్పుకున్నాం, అవును. రెండోది ఇంట్లో పరిస్థితులు చెప్పుకున్నాం, మూడోది సాంత్వన. ఉమ్. నేను ఇప్పుడు అది అన్నాను, తన భార్య డీలాగా ఉంది, తన భర్త డీలాగా ఉన్నాడు, వెళ్ళి సముదాయించవలసినటువంటి బాధ్యత ఎవరిది? ఒకరికొకరిది. అంతే. అది ఎప్పుడైతే జరుగుతుందో గుర్తుపెట్టుకోండమ్మా, కంటి నిండా ఏడిస్తే బాధ తీరుతుంది. ఉమ్. ఆ కంటి నిండా ఏడ్చేటువంటి సౌకర్యం కావాలి మనిషికి. అవును. మనం దాన్ని కూడా నెగిటివ్గా ప్రొజెక్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆ హక్కు కాల రాసేస్తే ఉమ్. మనిషి ఇరుక్కుపోతాడు. 44 షర్టు సైజు వేసుకోవాల్సిన మనిషికి 38 షర్ట్ ఇచ్చి గుండీలు బిగిస్తే ఎలా ఉంటుంది వాడికి? అవును. బంధించేసినట్టే కదా సార్. అలా చేయకూడదు. ఉమ్. వాళ్ళకి స్వతంత్రం ఇవ్వాలి. అందుకనే ఇవన్నీ మీరు ఏదో ఒక కారణంతో ముడిపెట్టలేరు. ఆదాయం, ఉమ్. తల్లిదండ్రుల యొక్క ఇచ్చేటువంటి ఇన్పుట్, అత్తమామల నుంచి ప్రవర్తన, ఓడించవలసినటువంటి భర్త నుంచి లభించే సహకారం, ఉమ్. ఆరోగ్యానికి ఉన్నటువంటి ప్రతికూలత, దాన్ని అర్థం చేసుకుని ఇంట్లో వాళ్ళు ఇవ్వవలసినటువంటి సహకారం, మానసికమైనటువంటి ధైర్యం. వాడికి పెళ్ళయింది, వాడికి అప్పుడే పిల్లలు పుట్టేసాడు, మీకు ఇంకా పిల్లలు పుట్లా, అయిపోయింది. అక్కడ ఆ అమ్మాయి సగం చచ్చిపోతుంది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయికి వెనకాల నిలబడాల్సిన బాధ్యత భర్తది మాత్రం. అంతే. ఇది అర్థం చేసుకున్న రోజున విడిపోవాలన్న ఆలోచన ఎందుకు వస్తుంది అసలు? ఉమ్. నేను ప్రపంచాన్నే జయించానన్న ఆనందంలో ఉంటుంది అమ్మాయి. అవును. నా బాధని అర్థం చేసుకుని నా వెనకాల నిలబడినటువంటి నా భార్య ఉండగా ప్రపంచాన్నే జయించగలను అనుకుంటాడు భర్త. అంతే. ఈ వివాహ వ్యవస్థ అంత అనురాగంతో ముందుకు వెళ్ళాలి. అంతే తప్ప ఒకసారి మనకి వ్యతిరేకంగా ప్రతికూలంగా ఉంది కదా అని అన్నీ మనం ప్రతికూలంగా చేసి మాట్లాడితే మనిషి ఎవడైనా నలిగిపోతాడు. సో కాబట్టి ఈ వివాహ వ్యవస్థ ఇలా ఉండకపోవడానికి కారణం మన ప్రవర్తన, మనం పిల్లలకి ఇస్తున్నటువంటి సంస్కారం. ఆలోచించండి. ఆలోచిస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అవును. నిజంగా చాలా మందికి ఒక మంచి మార్గం ఈ వీడియో. మా గురువు గారు మాకు నేర్పించింది, మేము అందరికీ పంచిపెడుతున్నాం అంతే. చాలా మంది ఆలోచన సిద్ధాంతం ఏంటి అంటే, అసలు మనం బతుకుతున్నాము అని అంటే బతకటానికి ఏదైనా ఉంది ఆధారం అంటే ఆహారం తీసుకుంటున్నాం కాబట్టే బతుకుతున్నాం. సంపాదిస్తున్నాము అని అంటే ఆ తినే ఆహారం కోసమే సంపాదిస్తున్నాం. ఇంతే లైఫ్ అంటే అనే వేలో వెళ్ళిపోతున్నారు. ఏదేమైనప్పటికీ ఎవరేమనుకున్నా ఆహారం అనేది ఒక మెయిన్ రోల్ అయితే పోషిస్తుంది ప్రతి మనిషి లైఫ్లో. మరి అంత పోషిస్తున్నప్పుడు దాన్ని ఎంత గౌరవంగా చూడాలి, ఎంత మంచి అంటే పవిత్రమైన ఆహారాన్ని మనం తీసుకోవాలి. ఆ ఆహారం మనకు దొరికింది అంటే ఆ భగవంతుడి అనుగ్రహం ఉంటేనే దొరికింది, ఆయనకి కృతజ్ఞత చూపించము. అసలు ఈ ఆహార ప్రాధాన్యత ఇంత ఉంది అన్నప్పుడు మనం డైలీ రొటీన్లో మనకు ఆరోగ్యం విషయంలో కానీ ఆలోచన విషయంలో కానీ ఇంత ప్రాధాన్యత పోషిస్తుంది అన్నప్పుడు దాన్ని మనం చాలా జాగ్రత్తగానే తీసుకోవాలి తీసుకునేటప్పుడు కూడా. కానీ ఎంత దరిద్రం అయిపోయిందంటే ఆహారం తీసుకునే విధానం కానివ్వండి. ఒకప్పుడు పూర్వకాలంలో ఆహారము అంటే డైరెక్ట్గా మేము చూస్తున్నామో లేదో కానీ కొన్ని చెప్తున్నప్పుడు కానీ కొన్ని చూస్తున్నప్పుడు కానీ ఓ ఇలా ఉండేదా అనిపిస్తుంది. కింద కూర్చొని మంచిగా ఎంతమంది ఉంటే అంతమంది ఒకేసారి కూర్చొని ఎంత బాగా అనిపించేది. ఆ తినే విధానం కూడా, ఆ కంచాలు కూడా ఏ కంచాలు పడితే ఆ కంచాలు ఇప్పటిలాగా ఫైబర్వి ప్లాస్టిక్వి ఇవి లేకుండా నీట్గా ఉంటే వెండి కంచాలు లేకపోతే మట్టి పాత్రలు ఆకులు ఇవి అంటే కంప్లీట్ మారిపోయింది. ఆహారం తినే విధానం కానివ్వండి, వ్యవస్థ కానివ్వండి. ఏం చెప్పింది అసలు శాస్త్రం ఆహార విషయంలో? నియమాలు ఏంటి, తీసుకునే విధానంలో నియమాలు ఏంటి, అవన్నీ కూడా. శరీరం కలుధర్మ సాధనం. శరీరాన్ని భగవంతుడు పుట్టించాడు అంటే కొన్ని ధర్మ కార్యక్రమాలను చేయడం కోసం పుట్టించాడు.
నాకు ఏది నచ్చితే అది చేయమని చెప్పలేదు. ఏది ప్రకృతికి సమాజానికి హితమైనదో అది చేయమని చెప్పారు. అలాంటి ఆహారం, అలాంటి ఒక దానికి ధర్మానికి కారణమవుతున్నది ఏమిటి? ఆహారం. ఎందుకని కారణమవుతుంది ఆహారము? శరీరం నిలబడాలి అంటే ఆహారం కావాలి. అంతేనా కదా? శరీరంలో శక్తి ఉంటేనేగా ఒక సత్కార్యం చేయగలం మనం. ఇప్పుడు నేను తిన్న ఆహారము నాకు శక్తినిస్తే నేను సత్కార్యం చెయ్యాలి అని నేను అనుకుంటున్నాను. అలాంటి అప్పుడు సత్కార్యము చేసే విధముగా ఆహారాన్ని తినడం కూడా నా బాధ్యతే కదా. ఖచ్చితంగా. ఏది పడితే, ఎక్కడ పడితే, ఎలా పడితే అది మనం తిన్నాం అనుకోండి, దాని ప్రభావం మనిషి మీద, మనసు మీద సత్కార్యం వైపు నడిపిస్తుందా, నడిపించదా? ఇది ప్రశ్నే కదా. అవును, ప్రశ్నే. ఇదే ప్రశ్నే కదా. వేదం ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తుంది. హిరణ్య శృంగం ప్రపద్యే తీర్థం మే దేహియాచిత యన్మయాభుక్తం అసాధూనాం పాపేభ్యశ్చ ప్రతిగ్రహ అంటుంది. అర్థం అండి. నువ్వు తీసుకునేటువంటి ఆహారము ఎక్కడి నుంచి నువ్వు తీసుకోకూడదు అంటే యన్మయ అభుక్తం అసాధూనాం పాపేభ్యశ్చ ప్రతిగ్రహ. అభుక్తము అంటే తినకూడనిది. అసాధూనాం, వాడు సంపాదించినటువంటి ధనము ఎవన్నో చంపి సంపాదిస్తే అది నీకు మంచెందుకు చేస్తుంది? పాపము చేసినటువంటి వాడి దగ్గర నుంచి నువ్వు దాన్ని ప్రతిగ్రహించావు అనుకో, మరి వాడి ఆలోచనలు నీకు వస్తాయి కదా. ఖచ్చితంగా. ఒకప్పుడు కాలంలో ఆహారం ఎలా నిర్ణయించేవారు? ఇంట్లో వండిన ఆహారాన్ని ఇప్పటికీ కొంతమంది వేద పండితులు ఆడవాళ్ల చేత కూడా వండించకుండా తమకు తామే వండుకుని తినేటువంటి వాళ్ళు. వివాహం అయి ఉంటుంది కానీ ఆయనే కొంపటి మీద వండుకుని తింటాడు. అది రూల్, వాళ్ళ నియమం అది. ఎందుకని? ఏదైనా శంఖంలో పోస్తేనే తీర్థము అన్నట్టుగా విదేశీయులు చెప్తేనే మనకు బుర్రకెక్కేటువంటి దుస్థితికి మనం చేరుకున్నాం. ఒక 1.5 year 2 years బిఫోర్ అమెరికన్ సైంటిస్టులు, న్యూట్రిషనిస్టులు కొంతమంది ఏమని, సైకాలజిస్టులు కొంతమంది ఏమని రివీల్ చేశారంటే, అన్నం వండుతున్న వ్యక్తి యొక్క మానసిక స్థితి తినేవాడి మీద పడుతుంది అని చెప్పారు. ఒక్కసారి నిశ్చితంగా సమాజం యొక్క పరిస్థితిని ఆలోచిద్దాం. మీ నాయనమ్మ గారు, వాళ్ళ అమ్మగారు ఆ కాలంలో 10 మంది ఇంట్లో కూర్చుని భోజనం చెయ్యాలని వాళ్ళు స్వహస్తాలతోటి వండి అందరికీ పెట్టేవారు. తిన్న వాళ్ళందరూ అన్నదాత సుఖీభవ అనుకుంటూ వెళ్ళేవారు. అవునా? పెట్టేటువంటి వ్యక్తి ఆలోచన ఇంతమంది తినాలి అని పెట్టేవారు. తినేటువంటి వ్యక్తి ఆస్వాదించి పెట్టినవాడు బాగుండాలి అని కోరుకునేవారు. ఎంత బాగుంది ఈక్వేషన్. ఇప్పుడు మీరు తింటున్నది మెజారిటీ. మొన్న గరికపాటి నరసింహారావు గారు ఒక రీల్లో చూశాను. ఇదివరకు కాపురాలు భార్యాభర్తలు చేసేవారు, ఇప్పుడు కాపురాలు జొమాటోలు స్విగ్గీలు చేస్తున్నాయి వాళ్ళు. ఇప్పుడు వండుతున్నటువంటి వ్యక్తి, మీరు బయట తింటున్నారు, మీరు హోటల్లో తింటున్నారు, వండుతున్న వ్యక్తి ఇతను కడుపు నిండా తినాలి అనుకుంటున్నాడా, లేకపోతే ఇతను తిన్న దాంట్లో నాకెంత లాభమని పెడుతున్నాడా? అంతే కదా. వీడు తింటే రెండోసారి చట్నీ వేసుకుంటే మొహం మాడిపోతుంది, రెండోసారి సాంబార్ అడిగితే మొహం మాడిపోతుంది. వాడి మనస్సులో పవిత్రత ఏముంటుంది? అవునా? ఆ ప్రభావం మీ మనసుల్లో ఉండదా? ఉంటుంది. ఇప్పుడు ఈ పిల్లలు, ఈ పెద్దవాళ్ళు మన ఇంట్లో వాళ్ళు భోజనం చేస్తేనే ఎక్కువ తినేస్తే అనేటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోతున్నారు కదా. పోనీ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించకపోయినా కనీసం ఇంటికి వచ్చే అతిథుల గురించి ఆలోచిస్తున్నారుగా. అయ్యో ఇప్పుడు ఉంటే 2 రోజులు భోజనం ఖర్చు అనుకుంటున్నారుగా. అంటే ఏమైపోతుంది? మీరు తింటున్నటువంటి ఆలోచన, మీరు తింటున్నటువంటి భోజనము యొక్క ఆ సరళి మీ ఆలోచన సరళికి హేతు అవుతోంది. అతి ప్రమాదకరమైంది. ఒక వ్యక్తి ఒక పాపపు చర్యతోటి సంపాదించిన ధనంతోటి మీకు భోజనం ఎప్పుడైతే పెడుతున్నాడో ఆ ఆలోచన సరళి మీలో ప్రవేశిస్తుంది. ఆ రాడికలిజం మిమ్మల్ని వెంటాడుతోంది కదా. ఆ ఆలోచన సరళి. అందుకనే మన పూర్వీకులు ఆహారాన్ని ప్రతి నిత్యము కూడా భగవంతుడికి నివేదన పెట్టి ప్రసాదంగా స్వీకరించేవారు. ఒక దీపము, ఒక నివేదన మస్ట్ అండ్ షుడ్. దీనికి కులంతో సంబంధం లేదు.
మంత్రం వచ్చినవాడు ఒకలా నివేదన పెడితే మంత్రం రానివాడు ఇంకొకలా నివేదన పెట్టేవాడు. బ్రాహ్మడు పెట్టినటువంటి మంత్ర నివేదనని ఈశ్వరుడు స్వీకరించాడు. నాడు తిన్నడు పెట్టినటువంటి భక్త కన్నప్ప పెట్టిన పచ్చి మాంసాన్ని కూడా అంతే పవిత్రంగా స్వీకరించాడు ఈశ్వరుడు. ఈశ్వరుడికి భేదం లేదు. కానీ ఎప్పుడైతే అది నివేదన పెట్టి భక్తిగా స్వీకరించామో నా ఆలోచనల్లో మార్పు ఉంది. ఒకప్పుడు కొంతమంది బయట నుంచి ఇంట్లోకి రానివ్వకుండా మడిగా వండి భగవంతుడికి నివేదన పెట్టి ఆ ప్రసాదాన్ని స్వీకరించడాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేనటువంటి సమాజం దానికి విపరీతార్థాలు తీసింది. ఈ రోజుకి కూడా కులంతో సంబంధం లేకుండా భగవంతుడికి నివేదన పెట్టకుండా తినని వాళ్ళు చాలా మంది ఉన్నారు. తినే ఆహారం మీ మనస్సు మీద ప్రభావం చూపెడుతుంది. ఇది మొట్టమొదటి మాట. ఆహారాన్ని సాత్విక, రాజస, తామసిక ఆహారాలుగా గీతాచార్యుడు విభజించాడు భగవద్గీతలో. విభజించినటువంటి ఆహార విధానానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది అని చెప్పాడు. తామసిక ఆహారాన్ని స్వీకరించవద్దు అని చెప్పాడు. రాజసికాన్ని స్వీకరించమని కొంతమందికి చెప్పాడు. ఎందుకని? మీకు బలం కావాలి. మీరు బలహీనులైతే ఏమవుతుంది? అనవసరమైనటువంటి దోపిడీలు భారతదేశం మీద జరుగుతాయి. మనకి పనికిలాని కొన్ని ధర్మాలు మనకు నేర్పించిన శాంతి వలన మన ఉనికిని కోల్పోయింది భారతదేశం, మన దేశం. సాత్విక ఆహారాన్ని స్వీకరించేటువంటి వ్యక్తి తాను సాధనాపలంగా ఉన్నత స్థితికి చేరుకుంటాడు. ఆలోచనల ప్రకంపనలు అతన్ని తాకవు. ఇంత స్పష్టంగా నియమించి మనకు ఒక జీవితాన్ని, పరమార్థాన్ని అందించింది మనకి వేదము, వేదసారము, మన సనాతన ధర్మ మూలము. ఇప్పుడు ఆహారాన్ని మనం ఏం చేస్తున్నాం? కలుషితం చేసుకుంటున్నాం. ఒక బన్ను తింటున్నాం. ఇప్పుడు ఈ రోజు కూడా మీరు ఏదైనా బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే ఆ ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉన్నాయంటే ఆయిల్ మానేయండి అంటారు. అంటే అన్నిటికీ ప్రభావం ఆహారం మీద ఉంటుంది. అది ఆరోగ్య ప్రభావమైనా మన ప్రభావమైనా దాన్ని నియంత్రించి మనకు ఒకప్పుడు అలాంటి ఆ విధమైనటువంటి ఆలోచన, సరళికి సంబంధించినటువంటి, ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆహారాన్ని మనకు అందించేవారు. ఓ చిన్న ఉదాహరణ చూస్తే శ్రావణ మాసంలో శనగలు నోములకు వెళ్ళినప్పుడు ఇస్తారు. భాద్రపద మాసంలోకి వచ్చేసరికి వినాయకుడికి నివేదన పెట్టినటువంటి ఉండ్రాళ్ళు తినవయ్యా అని చెప్పేవారు. అక్కడ ఉడకబెట్టిన ఆధార ప్రాధాన్యం. ఎందుకు అంటే వర్షాకాలం అక్కడ మీకు. శరత్కాలంలోకి వచ్చేసరికి పులిహోర గణనీయంగా పెరుగుతుంది వాటి యొక్క ఉనికి. ఆ సమయంలో కార్తీక మాసంలో ఉల్లిపాయ నిషేధం, ఉసిరికాయ ప్రాధాన్యత. ఏమిటివన్నీ? సూక్ష్మమైనటువంటి అంశాలను గమనిస్తే అందులో నిబిడీకృతమైనటువంటి ఆరోగ్య రహస్యం కూడా ఉంది. చాలా మంది ఇప్పుడు వెగాన్స్ అంటున్నారు, వెజిటేరియన్. దాన్ని ప్రతిఘటించి మీరు ఒక వంకాయని మీరు కొయ్యట్లేదా? వంకాయనికి వస్తే తప్పు లేనిది కోడినికి వస్తే తప్పేంటి? ఈ వితండవాదం కూడా జరుగుతుంది. ఆలోచించండి. ఒక వంకాయ నేను కోసాను, చెట్టు చచ్చిపోతుందా? ఇంకో వంకాయ కాస్తోందా? పునరుత్పత్తి కలిగిందా? ఒక కోడిని చంపితే ఇంకో కోడి పుడుతోందా? పునరుత్పత్తి ఆపేస్తున్నా. ఇంకొకటి, మనిషి ఆహారాన్ని జిహ్వ ప్రాధాన్యంగా తీసుకున్నంత కాలము కూడా మనిషి ప్రయాణానికి అంతు ఉండదు. రుచి ప్రాధాన్యంగా తీసుకోకుండా మనిషి ఎప్పుడైతే నా ఆకలి తీరినంత వరకే నేను తింటాను అని అనుకుంటాడో అది బ్రహ్మ పదార్థం అవుతుంది. చాలు అనడం నేర్చుకోవాలి. ఒక్క అన్నాన్ని మాత్రమే మనస్ఫూర్తిగా ఆ క్షణానికి నాకు వద్దు మహాప్రభు అంటారు. అందుకే అది బ్రహ్మ పదార్థం అయింది. మళ్ళీ తర్వాత ఆకలి వేస్తుంది. అది సృష్టి పునరుత్పత్తి. పునరుత్పత్తి కలిగినటువంటి ఆహారాన్ని, సాత్వికాన్ని మీరు తీసుకుని పునరుత్పత్తి లేనటువంటి జంతువు వధకి మీరు దూరమయ్యి సాత్విక ఆహారాన్ని ఎప్పుడైతే తీసుకుంటారో, ఆలోచనలో సాత్వికత, ఎప్పుడైతే అన్నాన్ని, భోజనాన్ని ప్రసాదంగా మీరు పెట్టి నివేదన తీసుకుంటారో, తీసుకునేటువంటి పదార్థంలో పవిత్రత, ఇన్ని మన మనస్సుకి చేరతాయి. బయట ఆహారాన్ని తినడం వల్ల వాళ్ళ ఆ ఆర్థిక లావాదేవీలు మీ ఆలోచనలో ప్రవేశిస్తాయి. దానిలో ఉండేటువంటి క్వాలిటీని మనం మిస్ అయిపోతాం. అది ఎక్కడి నుంచి వచ్చిందో, వాడు ఎలా సంపాదించాడో మీకు తెలియదు. ఆ పాపం మనం మూట కట్టుకునే ప్రమాదం మనకెందుకు? నిర్మలంగా ఉంటే సరే. ఆహారానికి ఇంతటి ప్రాధాన్యత ఉంది. మరి వండే పాత్రలు, తీసుకునే పాత్రలు అండ్ ఆహారము అనంటే గౌరవంతో కూర్చొని తినే పద్ధతి ఒకప్పుడు. ఇప్పుడు నించొని
చెప్పులేసుకొని ఎక్కడ పడితే అక్కడ, దాని గురించి? ఒక అద్భుతమైనటువంటి ఒక జీవన విధానము ఒకనాటిది. ఎలాగంటే, ఏ పాత్రతో మీరు అన్నం వండుతారో, ఆ పాత్రని ఎంగిలి చేత్తో ముట్టుకోకూడదు. ముట్టుకునేవారు కాదు ఒకప్పుడు. మీరు గమనించండి మీ పూర్వకాలం ఇళ్లలో. హ్మ్. అది నివేదన పెట్టేందుకు అర్హమైందిగా దాన్ని ఉంచేవారు. దాంట్లో నుంచి వేరే గిన్నెలోకి తోడేసి తోడేసి. ఆ గిన్నె దాచేసేవారు. ఎందుకంటే ఆ అన్నం దాంట్లో వండితేనే నివేదనకు అర్హత. హ్మ్. దాంట్లో నా ఎంగిలి చేతులు పెట్టి దాన్ని కలిపేసి హ్మ్. దాంట్లోనే నేను మళ్ళీ నివేదన పెడతానంటే కుదరదు. హ్మ్. నీ స్నేహితుడో వాళ్ళ ఇంట్లో వాళ్ళో ఎవరో ఆ ఎంగిలి చేత్తో అన్నం పెట్టేసింది దాన్నే కలిపి మీ చేతిలో పెడితే మీరు తీసుకుంటారా? ఎందుకు తీసుకోరు? ఏ భగవంతుడికో న్యాయం మనకో న్యాయం ఏమిటి? భగవంతుడు ఏమి అనడు. అనడు. ఇక్కడ రియాక్షన్ వెంటనే చూస్తాం. ఇచ్చింది తీసుకోడు. అది తెలియాలంటే సమయం పడుతుంది. అంతే. అందుకనే అద్భుతమైన మాట ఒకటి చెప్తారు వేదాంతంలో. హ్మ్. ప్రకృతి ఒక పాఠం నేర్పిస్తుంది. ఆ పాఠాన్ని వెంటనే అర్థం చేసుకుని మనం మార్పు సాధించాలి. ఆ మార్పుని మనం సాధించకపోతే ప్రకృతి గుణపాఠం నేర్పిస్తుంది. అప్పుడు ఎవ్వరూ తట్టుకోలేరు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఒక సునామీ తుఫాన్ లాంటిది. ప్రకృతి ఇచ్చేటువంటి హింట్ని మనం గమనిస్తే మారితే ప్రకృతి శాంతిస్తుంది. అది ఒక్కసారి వైక్లభ్యాన్ని సృష్టిస్తే, వైపరీత్యాన్ని సృష్టిస్తే ఎవ్వరూ తట్టుకోలేడు. హ్మ్. అలా మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళేసరికి ఆ భగవంతుడికి నివేదన పెట్టేటువంటి పాత్రని సెపరేట్గా పెట్టి దాంట్లో దానిని మాలిన్యం చెయ్యకుండా జాగ్రత్త పడేటువంటి ఒక సాంప్రదాయం అది పాటించి తీరాలి. హ్మ్. భగవంతుడంటే ప్రకృతే. అవును. రెండవది ఇక నుంచుని తినడము, కూర్చుని తినడము, చెంచాలతో తినడము. చెంచాలు ఇప్పుడు ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళాలంటే భయం వేస్తూ ఉంటుంది. ఎందుకు అంటే అక్కడ మనుషులు మాట్లాడుకునేటువంటి మాటల కంటే ఈ చెంచాకి పింగాణి ప్లేట్కి మధ్య జరిగే శబ్దం ఎక్కువగా ఉంటుంది. నిజం. అవునా? కింద కూర్చుని తినడంలో ఆంతర్యం ఏమిటి? మీ శరీర వ్యవస్థలో మీరు నిటారుగా అంటే మనకి కొన్ని డైరెక్షన్స్ చెప్పబడ్డాయి. తూర్పు ముఖంగా కానీ ఉత్తర ముఖంగా కానీ కూర్చుని మీరు భోజనం చేయాలి. ఇంకా ఏ ఇతర డైరెక్షన్స్లో కూర్చోకూడదని చెప్తోంది. శరీరాన్ని నిటారుగా కూర్చోబెట్టి మఠం వేసుకుని చేయడం వలన మీ జీర్ణ వ్యవస్థ మీకు శీఘ్ర జీర్ణానికి అజీర్తి లేకుండా ఉండడానికి దోహదపడుతుంది. టేబుల్ కల్చర్ మనకి లేదు అసలు ఫస్ట్. ఎందుకంటే మీరు టేబుల్లో మీద కూర్చుని తినేటప్పుడు మీ పోస్చర్ వేరేలా ఉంటుంది. కింద కూర్చుని భోజనం చేసేటప్పుడు మీ పోస్చర్ వేరేలా ఉంటుంది. చేత్తో కలుపుకుని తినడం వలన అరచేతిలో ఉన్నటువంటి ఆ వేడి ఎప్పుడైతే అన్నంలో వేడి ఎప్పుడైతే చేతిని తాకిందో లేదా చెద్దన్నమైనా సరే ఎప్పుడైతే మీరు ఆ అన్నాన్ని ప్రెస్ చేస్తున్నప్పుడు మీరు కొన్ని నెర్వ్స్ యాక్టివేట్ అవుతాయో మీ శరీరానికి ఆ పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆక్యుప్రెషర్. అతి సూక్ష్మమైనటువంటి అంశం ఇది ఆక్యుప్రెషర్. మీకు తెలుసో తెలీదో షుగర్ ఉంటే కనుక ఒక నెర్వ్లో ఇక్కడ నొక్కితే షుగర్ కంట్రోల్ అవుతుంది. ఒక నెర్వ్ దగ్గర నొక్కితే మీకు బీపీ కంట్రోల్ అవుతుంది. అదంతా మీరు అన్నంతో చేయొచ్చు. ఆ ప్రెషర్ని చేతి మీద మీరు అన్నంతో పెట్టచ్చు. జీర్ణ వ్యవస్థ సాఫీగా ఉంటుంది. కింద కూర్చోవడంలో ఆంతర్యం అది. నుంచుని తింటే ఏముంది? నుంచుని తినడంలో ఒక పోస్చర్ లేదు దానికి. ఇకపోతే చెప్పులు వేసుకుని తినడం. చెప్పులు వేసుకుని తింటే నష్టం ఏమిటి, లాభం ఏమిటి అనేది పక్కన పెడితే అసలు చెప్పులు ఎందుకు వేసుకుంటున్నారు? అది ఒక ఇది మాలిన్యం మన అంటకుండా మనం చెప్పులు వేసుకుంటున్నాం. అంతేనా? రోడ్డు మీద ఏదో ఉంటుంది తొక్కకుండా మనం చెప్పులు వేసుకుంటున్నాం. ఆ చెప్పులు ఆ మాలిన్యాన్ని తగ్గుతున్నాయి, మీ దాకా రాకుండా కాపాడుతున్నాయి. మరి ఆ మాలిన్యంతో మీరు తింటే ఆరోగ్యం మీకు ఎక్కడొస్తుంది? అంతేనా? దీనికి శాస్త్ర ప్రమాణం అక్కర్లా. దీనికి ఏ మాలిన్యం మీ దాకా రాకుండా చెప్పు దాన్ని గ్రహిస్తోందో ఆ మాలిన్యంతో కూడిన చెప్పుని కూర్చుకుని మీరు భోజనం చేస్తుంటే మీ శరీరంలో మంచి ఏమవుతుంది? ఇంకా మనిషి చేసే పాపము దేన్ని ఆశ్రయించి ఉంటుంది అంటే జుట్టును ఆశ్రయించి ఉంటుంది. స్త్రీకి జుట్టు సౌభాగ్య సూచిక. అందుకనే స్త్రీ జుట్టు కత్తిరించరాదు. అది సౌభాగ్యానికి, భర్త ఆయుష్కి ప్రత్యేకతనికి. పురుషుడికి జుట్టు ఉండరాదు. అది వాడికి శక్తికి సూచిక.
మనం తినేటువంటి ఆహారంలో 40% జుట్టుకి వెళ్ళిపోతుంది. రెండవది, జుట్టు అహంకారానికి సూచిక. అందుకనే అందం ముందు నుంచి 4 సార్లు పైకి కిందకి దూతాడు దాన్ని. ఒకప్పటి కాలంలో మనకున్న నియమం ఏమిటి అంటే, ఏ ఆలయానికి వెళ్ళినా సరే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టెంపుల్, అది వెంకటేశ్వర స్వామి వారి ఆలయమే కాదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్యాస్ట్, అది బ్రాహ్మడికో వైశ్యుడికో పరిమితం కాదు, అన్ని వర్ణాల వాళ్ళు ఏ గుడికి వెళ్ళినా తలనీలాలు ఇచ్చి వెళ్ళేవారు. మీరు నార్త్ ఇండియాలో చూడండి, వర్ణానికి సంబంధం లేకుండా అందరికీ శిఖ ఉంటుంది. అవునండి. చూడండి, యాదవుడికి అందరికీ ఈ వర్ణంతో సంబంధం లేదు, వాళ్ళకి అందరికీ శిఖ మ్యాండేటరీ. మీరు బీహార్ వెళ్ళండి, యూపీ వెళ్ళండి, ఢిల్లీ వెళ్ళండి, శిఖ ఉంటే బ్రాహ్మణుడు అనుకుంటాం. నో, నాట్ రిక్వైర్డ్. శిఖ అనేది వర్ణానికి అతీతంగా ప్రతి మగ వ్యక్తికి ఉండవలసినటువంటి నియమం. అది జుట్టు పెంచుకోకూడదు మగవాడు, ఎందుకంటే వాడు తినే ఆహారంలో సగం కేశాలకు వెళ్ళిపోతుంది, గోళ్లకు వెళ్ళిపోతుంది. అలాంటిది మంగళ షాపుకి వెళ్ళి మనం జుట్టు కత్తిరించుకున్న తర్వాత ఈ చెప్పులతో ఆ వెంట్రుకలు తొక్కి ఆ పాపాన్ని మనం ఆశ్రయించి దాంతో భోజనం చేస్తే శరీరంలోకి ఏ పాజిటివ్ ఎనర్జీ వెళుతుందో ఆలోచించండి. ఇంకా అనారోగ్యాలు ఎందుకే వస్తున్నాయి, క్లియర్ గా అర్థమవుతుందండి. 2, గోల్డ్. ఇప్పుడు ఏ పాజిటివ్ బ్లడ్ ఒక అతను ఉంటాడు, అది ఎర్రగా ఉంటుంది. ఏబి పాజిటివ్ ఒక బ్లడ్ వాడు ఉంటాడు, అది ఎర్రగానే ఉంటుంది. ఒకదానికి ఒకటి ఎక్కించేస్తే పోలా ఏమవుతుంది? అట్లా రంగు ఒక్కటే గానీ లోపల ఉండే అన్ని వేరియేషన్స్ ఉంటాయి అంతేనా? కదా. అంటే అర్థం ఏమిటి? ఈ వ్యక్తికి సరిపడేటువంటి ఆ బ్లడ్ క్వాలిటీస్ కి సంబంధించినటువంటి జీవము కలిగిన మరొకటి వస్తువు లోపలికి వెళ్ళాలి. చనిపోయిన తర్వాత కూడా మనిషికి పెరిగేటువంటి అవయవాలు ఏంటి? గోర్లు, ఇంకా జుట్టు పెరుగుతుందా? దీంట్లో జీవం ఉంటుంది. ఒక వ్యక్తి గోళ్ళు తీసుకుని రోడ్డు మీద పాడేశాడు, ఇప్పుడు నేను వెళ్ళి తొక్కాను, అది నా అంటే నాలో ఉన్నటువంటి జీవానికి సంబంధించినటువంటి వస్తువు కాదు అది. అవునా? అది అది నేను తొక్కాను, నాలో ప్రవేశించింది. 2 మిస్ మ్యాచ్ అవుతాయి, అదే వైరస్. అర్థమవుతుంది? నా గోరు, అందుకనే మన పెద్దవాళ్ళు దాన్ని ఏం చెప్పారు? గోరు తొక్కితే శని అనే పదం పెట్టారు. కాలు కడుక్కోకుండా లోపలికి రాకపోతే శని. వాటిలో ఆంతర్యం ఏమిటి? నువ్వు ఎక్కడెక్కడ తిరిగి వచ్చి ఏ నెగటివ్ని నువ్వు నీతో పాటు తీసుకొస్తున్నావో వాటిని అన్నింటినీ కాళ్ళతో ఇంట్లోకి తీసుకొస్తున్నావు. కాబట్టి దాని ముందు కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి రండి అని అండంలో ఆంతర్యం ఏమిటి? సైన్స్, నాట్ మూఢనమ్మకం కాదది. అలాంటి చెప్పులతోటి నువ్వు భోజనం చేస్తే ఏ పాజిటివ్ ఎనర్జీ నిన్ను దగ్గరికి వస్తుంది నీకు? ఆహారం అంత నిష్టగా అంత పద్ధతిగా తినడంలో ఆంతర్యము. నువ్వు తిన్నది ఎంతైనా అది నీకు శక్తినివ్వాలి, ఆ శక్తి నువ్వు మంచి పనులు చేయడానికి దోహదపడాలి. ఇది శాస్త్రం. తినే వస్తువు పెట్టేవాడు న్యాయంగా సంపాదించేది అయి ఉండాలి. లేకపోతే నీ ఇంట్లో నీ తల్లో చెల్లో భార్యో వండితే నా భర్త నా కొడుకో నా అన్నయ్యో కడుపు నిండా తినాలి, నా ఇల్లు ఆనందంగా ఉండాలని కోరుకుంటుంది ఆ స్త్రీ. అలాంటి ఆహారం తింటే ఆ ఆలోచన నా కుటుంబాన్ని ఆనందంగా ఉంచటానికి దోహదపడుతుంది. ఇంత పవిత్రమైనటువంటిది ఆహారం. సో ఆహారాన్ని ఎలా పడితే అలా, ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ తినరాదు. ఇంత శాస్త్రం ఉంది. అలా పాటించేటువంటి వాళ్ళనేమో మనం ఏవేవో మాటలతో బాధ పెడతాం, వీళ్ళు మమ్మల్ని ముట్టుకోనివ్వరు అంటాం, లేకపోతే మేము పనికిరాం అంటాం. కానీ వాళ్ళ పద్ధతిని అలవాటు చేసుకోండి. ఇది సైన్స్, ద సైన్స్ ఇన్ ద శాస్త్ర. అంతే. చాలా చక్కటి వివరణ అండి. ధన్యవాదాలు. శ్రీరామ.